ప్రియులారా గమనించండి, సమయం, బలం, ధనం, జ్ఞానం, ఆరోగ్యం, ఆయుష్, ఇవన్నీ కూడా దేవుని వలన మనకు లభిస్తున్నటువంటి విలువైన బహుమానాలు. అందులో మొదటి బహుమానం సమయం, రెండో బహుమానం జ్ఞానం, మూడో బహుమానం ధనం, నాలుగో బహుమానం బలం, ఐదో బహుమానం ఆరోగ్యం, ఆయుష్. ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తున్నటువంటి అత్యద్భుతమైన బహుమానాలు. ఈ బహుమానాలు తీసుకుంటున్నటువంటి పిల్లలు ఈ బహుమానాలు తీసుకుంటూ ప్రభువుకు లోబడుతూ విధేయత చూపిస్తూ ఆయనను గణపరుస్తూ ఆయనను మహిమపరుస్తూ ముందుకు నడుస్తుంటే తప్పకుండా ఆ బహుమానాలను ఇచ్చినటువంటి దేవుడు మరింతగా వాటిని వృద్ధి పొందిస్తాడు మీ జీవితాల్లో. అర్థమైందా? ప్రభువారి దగ్గరికి వచ్చి కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగినప్పుడు ప్రభు అన్నారు, కైసరివేమో కైసరికి ఇచ్చేయండి, దేవునివేమో దేవునికి ఇచ్చేయండి అన్నాడు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. కైసరివి కైసరికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి ఇచ్చేయండి. ఈ రెండు విషయాలు స్పష్టంగా అర్థమైతే ఆ రోజున్న సమాజం మారిపోయేది. యేసు ప్రభువును సిలువ వేసి పాపాన్ని మూటగట్టుకునేది కాదు. ఆయన ఎలాగూ సిలువ వేయబడ్డానికి వచ్చారో అన్యుల పని పూర్తి చేస్తారు. కానీ వాక్యం ఎరిగినటువంటి యూదులు కూడా, పాత ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాలను ఎరిగినటువంటి యూదులు కూడా ఆ పనిలో పాలిభాగం తీసుకుని ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారంటే ఎంత శోచనీయం, ఎంత బాధాకరం, ఎంత విషాదకరమైన ఘట్టం అది. ఒక తరమే శాపగ్రస్తులైపోయారు. ఒక తరమే పాపంతో నిండిపోయారు. ఒక తరమే పాపాన్ని మూటగట్టుకున్నారు. అలాంటి దుష్ట పరిస్థితిలోనికి వెళ్ళారు అంటే కారణం జ్ఞానం లేకపోవటం, వివేకం లేకపోవటం. ఆ వివేకం యేసుప్రభు ఇస్తున్నా కూడా వాళ్ళకి దొరికినా వాళ్ళు దాన్ని స్వీకరించలేక వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. అందుకే కైసరివి కైసరికి ఇచ్చేయి, దేవునివి దేవునికి ఇచ్చేయి. ఇంతకీ కైసరివి ఏంటో మనకు తెలుసు. ఆ రూపం ఏది, ఆ పన్ను ఏది, ఆ రోకేది, ఆ రోక మీద ఉన్నటువంటి ప్రింట్ ఏది, మన అన్నీ తెలుసు. మరి దేవునివేవి అనేది మనకు తెలియాలి. కైసరివి కైసరికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి ఇచ్చేయండి. దేవునివి దేవునికి ఇచ్చేయాలి. ఇది ఒక నమ్మకస్తుడు చేసేటువంటి పని, ఒక యథార్థవంతుడు చేసేటువంటి పని, ఆశీర్వదింపబడేవాడు చేసేటువంటి పని. ఆశీర్వదింపబడేవాడు దేవుడికి ఇచ్చేస్తాడు. ఆశీర్వదింపబడాలనుకునేవాడు దేవునికి ఎప్పుడూ ఇచ్చేస్తాడు. దీవించబడాలనుకునేవాడు దేవునికి ఇచ్చేస్తాడు. వాడు నమ్మకస్తుడు, యథార్థవంతుడు. అబ్రహాము ఎంత తెలివైన వాడంటే దేవుని మనసు ఏంటో పరిశీలించి విజయాలు సాధించిన వాడు అబ్రహాము విశ్వాస వీరుడయ్యాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము చాలా గొప్పవాడిగా, ఉన్నతమైన వాడిగా, జ్ఞానవంతుడిగా, వివేకవంతుడిగా, దేవుని స్నేహితుడిగా, దేవునికి ఇష్టడుగా పిలువబడ్డాడు. అలాంటి అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, నాయన అబ్రహమా, నీ కుమారుడు, నీ ఒక్కడై ఉన్న కుమారుడిని నాకు ఇచ్చే అన్నాడు. అబ్రహాము వెనుక తీయలేదు. అందుకే విశ్వాస వీరుడు. వెనుక తీయలేదు. ఎందుకు వెనుక తీయలేదంటే అబ్రహాముకి తెలుసు, క్లియర్గా తెలుసు. ఏం తెలుసు అంటే దేవునిది ఎప్పుడు దేవునిదే, నాది నాదే. దేవునిది దేవునిదే. దేవుడు అడిగితే దేవునిది దేవునికి ఇచ్చేయాలి. గుర్తుపెట్టుకోండి నా మాటలు బాగా. దేవుడు అడిగితే దేవునిది దేవునికి ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఇచ్చేయాలి. దేవునిది దోచుకోవడం మంచి పద్ధతి కాదు. దేవునిది దాచుకోవడం మంచి పద్ధతి కాదు. దేవునికి ఇవ్వాల్సింది ఆపటం మంచి పద్ధతి కాదు. దేవునికి ఇవ్వాల్సిందాన్ని ఇవ్వకుండా బిగించటం మంచి పద్ధతి కాదు. ఆయన అడిగాడు అంటే ఇచ్చేయాలి. ఆయన ఏమడిగినా ఆయనకి ఇచ్చేయాలి. అందుకే కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి అన్నాడు. ఇది అబ్రహాము గారు ఎరిగాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఇప్పుడు యెహోవా ఇచ్చు బహుమానము అంటే ఆయనది మనకిచ్చాడా, లేకపోతే మనదేమైనా తీసుకుని మనకిచ్చాడా అంటే ఆయనదే మనకిచ్చాడు. చాలామంది అక్క చెల్లెమ్మలు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటారు, అడుగుతుంటారు, అన్నయ్య ప్రార్థన చేయండి అని. మన రాజమండ్రిలో కొన్ని రోజుల క్రిందట ఒక చెల్లెమ్మ వచ్చింది. చాలా సంవత్సరాలుగా పాపకు పిల్లలు లేరు, పెళ్ళయింది కానీ. సో వచ్చి అన్నయ్య ఏడుస్తూ ప్రార్థించండి అని కోరినప్పుడు నేను ఒకటే అన్నానమ్మా, నీకు ఈరోజు విన్న ప్రసంగం ఎలా అనిపించిందంటే, అవునన్నయ్య, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు ఒక సమర్పణ చేసుకోవాలి. ప్రభువా నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తాను అని ఒక వాగ్దానం ఆయన ఎదుటి చేయాలి, ఒక తీర్మానం తీసుకోవాలి. ఇవన్నీ మీరు చెప్పారు, నాకు అర్థమైంది, ఇక మీదట అలా చేస్తానంది. నువ్వు హృదయపూర్వకంగా చేస్తావా? తప్పకుండా. మనస్ఫూర్తిగా చేస్తావా? తప్పకుండా. ఒక హన్నాలాగా బిహేవ్ చేస్తావా? తప్పకుండా.
సరే, ఆ రోజు మనస్ఫూర్తిగా నేను ఆమె కొరకు ప్రార్థన చేశా. తండ్రి, నీ చిత్తమైతే ఈ బిడ్డకు నీ బహుమానాన్ని అనుగ్రహించు. ఆమె తీర్మానం నిజమైతే, ఆమె హృదయంలో చేసుకుంటున్న నిశ్చయత నిజమైతే, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, తప్పకుండా సహాయం చేయి తండ్రి అన్నాను. అలా అన్న తర్వాత సరిగ్గా మీరు నమ్మాలి, కరెక్ట్గా 4 వారాల్లో మళ్ళీ వచ్చింది. ఆ 3 వారాలు వచ్చింది, 4 వారాల్లో మళ్ళీ వచ్చింది. అన్నయ్య, నేను కన్సీవ్ అయ్యానంది. రేపో ఎల్లుండో డెలివరీ కాబోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు చర్చికి. వాళ్ళందరికీ ఒక విశ్వాసం, ఒక స్థిరత్వం వచ్చింది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏందో విశ్వాసం ఉంచితే, ఆయనకు కరెక్ట్గా తీర్మానం చేసుకుంటే, ఆయన కొరకు కరెక్ట్గా బ్రతికితే, ఆయన కొరకు నడిస్తే, ఆయన విడువడు, ఎడబాయడు. అక్కడి నుంచే రావాలి. ఏదొచ్చినా మన చేతుల్లో ఏమీ ఉండదు. ఆయన ఇవ్వకపోతే మనకి ఏది రాదు అనే నిశ్చయత ఎప్పుడైతే వాళ్ళకి కలిగిందో, ఇప్పుడు వాళ్ళు ప్రభువును చక్కగా ఆరాధిస్తున్నారు. ఆ గర్భంతో ఉండి కూడా దేవుని సన్నిధికి వస్తున్నారు. రేపేళ్ళుండో వాళ్ళకి మరి ఒక పండంటి బిడ్డను వాళ్ళ చేతుల్లో దేవుడు పెట్టబోతున్నాడు. అది వాళ్ళకున్నటువంటి నిరీక్షణ ఫలించింది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయనకు ఒక తీర్మానం ఉండాలి. నేను బిడ్డను దేవుడికి ఇస్తాను అంటే ఇవ్వాలి. ప్రభువా, నీ పని కొరకు పెంచాలి. ఒక రకంగా అది మొక్కుబడి అంటావా, లేకపోతే వాగ్దానం అంటావా, తీర్మానం అంటావా, లేకపోతే నిశ్చయత అంటావా, ఏదంటావో అనుకో, ఏమంటావో అనుకో. ప్రభువా, నేను పెంచుతాను, నీకు పని కొరకు ఇస్తాను నమ్మకంగా అంటే చాలా పెద్ద టాస్క్ తీసుకున్నావు నువ్వు. మాట ఇచ్చి నెరవేర్చాలి. మాట ఇచ్చి ఏం చేయాలి? నెరవేర్చాలి. లేదా ఇవ్వకూడదు. మాట ఇవ్వకూడదు. ఇచ్చావా, ఖచ్చితంగా ఏం చేయాలి? నెరవేర్చాలి. మాట విషయంలో తప్పిపోవటం దేవుడికి నచ్చదు. మాట విషయంలో తప్పిపోతే ఎవరికి నచ్చదు? దేవుడికి నచ్చదు. మీలో ఎవరైనా సరే, ఏ విషయంలో అయినా సరే, ప్రభుకి ఎప్పుడైనా మాట ఇచ్చారా జ్ఞాపకం తెచ్చుకోండి. మాట ఇచ్చారా ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. అలా నెరవేర్చలేని పక్షంలో మాట ఇవ్వకూడదు. కొంతమంది చూడండి, ఏమీ లేకపోయినా మాటిస్తుంటారు. నాకు కొన్ని సందర్భాల్లో, అంటే నేను నిందించడం కాదు, తప్పుపట్టడం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తుంటే, నా దగ్గర పైసా లేదు, కానీ నీకు 1,00,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాను అనుకోండి. పైసా లేని నేను 1,00,000 రూపాయలు ఇస్తానని ఎలా వాగ్దానం చేయగలిగాను? అర్థమైందా నా పాయింట్ మీకు? నా దగ్గర పైసా లేనప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు ఏదైనా ఇచ్చే ముందు, మాట ఇచ్చే ముందు పరీక్షించుకోవాలి. ఏదైనా చెప్పే ముందు పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని అప్పుడు మాట్లాడాలి. ఏం పరీక్షించుకోకుండా పావలా లేదు చేతిలో, 1,00,000 ఇస్తా, 2 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా అని ఇతరులకు కానీ దేవునికి కానీ వాగ్దానాలు చేసేస్తే అది మనం నిలబెట్టుకోలేము. అలాగే చాలామంది తల్లులు, నేను నీ కొరకు పెంచుతాను తండ్రి, నాకు బిడ్డనిచ్చేయి, నీ కోసం పెంచుతాను. పెంచడం అంటే అర్థం ఏంటి? ఒక కోణంలో ముందు తీసుకుందాం మనం దాన్ని. ప్రభువా, నాకు బిడ్డని నేను చక్కగా పెంచుకుంటాను భోజనం పెట్టి. అంటే భోజనం పెట్టి అన్న పదం వాడుతున్నావు అంటే నీ దగ్గర ఏముండాలి? చెప్పు, నీ దగ్గర ఏముండాలి? డౌన్. భోజనం పెట్టి అన్న పదం వాడుతున్నావు అంటే నీ దగ్గర ఏముండాలి? భోజనం ఉండాలా వద్దా? ఉండాలా. పాలు ఇస్తాను అంటే నీ దగ్గర పాలు ఉండాలా వద్దా? ఉండాలా. ఫ్రూట్స్ పెడతాను అంటే నీ దగ్గర ఫ్రూట్స్ ఉండాలా వద్దా? ఉండాలా. అంటే ఇవన్నీ ఉన్నప్పుడే కదా నువ్వు ఆ మాట ఇవ్వగలవు. నీ భోజనం పెడతా, చక్కగా పెంచుకుంటా, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటా, ఇవన్నీ నువ్వు మాట ఇవ్వాలి అంటే నీ దగ్గర ఉంటే ఇవ్వగలవు. లేకపోతే ఏమి ఇస్తావు మాట? ఇస్తావు మాట? ఇప్పుడు మాట ఇచ్చే ముందు నువ్వు చూసుకోవాలా వద్దా? మరి చెప్పండి, మిమ్మల్ని మాట ఇచ్చే ముందు చూసుకోవాలా వద్దా? చూసుకోవాలి. ఏమని? నాకు బిడ్డనిస్తే నేను భోజనం పెడతా, అవి పెడతాను, మాట తీసుకున్నావంటే చూసుకుని ఇవ్వాలి. అలాగే ప్రభువా, నాకు బిడ్డని నీ కొరకు పెంచుతా అని అంటున్నావు దేవుని సన్నిధిలో, మరి ఇచ్చేస్తాడు. పెంచడానికి నీ దగ్గర ఏముంది? పెంచడానికి నీ దగ్గర ఏముంది? నువ్వేం సంపాదించుకున్నావు? పిల్లాడికి పెడతా, నీ దగ్గర ఉంటే కదా పెట్టదావు. ఇందాక చెప్పిన ఉదాహరణలో భౌతిక సంబంధమైన ఆహారం నీ దగ్గర ఉంటేనే నీ బిడ్డకు నువ్వు భోజనం పెట్టగలవు. మరి ఆత్మ సంబంధమైన ఆహారం నీ దగ్గర ఉంటేనే నీ బిడ్డకు నువ్వు అది ఇచ్చి పెంచగలవు. నీ దగ్గర ఉందా ఆత్మ సంబంధమైన ఆహారం? ఉందా నీ దగ్గర ఆత్మ సంబంధమైన ఆహారం? లేదా? ఉంటే మాటి, ఉంటే చెప్పు, ప్రభువా, బిడ్డ నీ ప్రభువా నీ కోసం పెంచుతా. మాట అనడం గొప్ప కాదు, దానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. చాలామంది మాట అనేస్తారు, ప్రభువా బిడ్డనిచ్చే ప్రభువా నీ కోసం పెంచేస్తా. మళ్ళీ జెండర్ కూడా చెప్తారు వీళ్ళు, జెండర్ తెగించి, ఆడబిడ్డనే ఈ ప్రభువా, మగబిడ్డనే ఈ ప్రభువా. మరి జెండర్ చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావంటే నీ దగ్గర ఉండాలా వద్దా? గుజ్జు నీ దగ్గర ఉంటేనే నువ్వు పిల్లలకు పెట్టగలవు.
నీ దగ్గర ఏ ఆత్మ సంబంధమైన ఆహారం లేనప్పుడు నువ్వు నీ పిల్లలకి ఏం పెడతావు? ఎలా పెడతావు? పిల్లలకి పెట్టగలవా? పెట్టలేవు. అంటే ఏదైనా సరే ముందు మనం సంపాదించుకున్న తర్వాతే మన పిల్లలకు ఇవ్వగలం. మనం సంపాదించుకోలేకపోతే మన పిల్లలకు ఇవ్వలేము. నీ ఆస్తి ఇవ్వాలి పిల్లలకి. అరే మొత్తం 150 ఎకరాలు రాస్తాను రా పెద్దోడా, నీకు 200 ఎకరాలు నీకు రాస్తాను రా చిన్నోడా అన్నాడంట తండ్రి. చూస్తున్నారు తండ్రి వైపు అలాగా, ఎందుకంటే పైన చూరులో నుంచి నీళ్ళు గారుతున్నాయి. చెప్పకూడదు తండ్రి మాట, పిల్లలకి అది నమ్మశక్యంగా లేదు. పైన వర్షం వస్తుంది, చూరులో నుంచి ఏం గారుతున్నాయి? నీళ్ళు గారుతున్నాయి. ఏమంటున్నాడు? కొడుకులు ఇద్దరిని కూర్చోబెట్టుకుని, పెద్దోడా నీకు 150 ఎకరాలు, చిన్నోడా నీకు 200 ఎకరాలు. ఏంటిది? నీ దగ్గర ఏముందని అన్ని వాగ్దానాలు చేసేస్తున్నావు. సో నువ్వు వాగ్దానం చేసావా, ఇస్తానన్నావా, ముందు నువ్వేం చేయాలి? సంపాదించాలి. యు హ్యావ్ టు ఎర్న్ ఫస్ట్, యు హ్యావ్ టు రిసీవ్ ఫస్ట్, దెన్ యూ విల్ గివ్. నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నువ్వేమీ సంపాదించలేనప్పుడు నువ్వు వాగ్దానాలు చేయకూడదు. అలా చేసేస్తా, ఇలా చేసేస్తా, అది ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తా, అంత ఇచ్చేస్తా, ఇంత ఇచ్చేస్తా. వాగ్దానం చేశావా, కట్టుబడు. మాట ఇవ్వడం, దానిని నెరవేర్చుకోవడం దేవుని దృష్టికి చాలా ఇష్టం. మాట ఇచ్చి తప్పేవాళ్ళంటే ఆయనకు అసహ్యం అట, గ్రంథం చెబుతోంది. మాట ఇచ్చి తప్పేవాళ్ళంటే దేవునికి అసహ్యం. దేవునికే కదా, మనుషులు కూడా అసహ్యమే అది. అంతేనా కదా? మాట ఇచ్చి తప్పితే నీకు నచ్చట్లేదు, మాట ఇచ్చి తప్పితే దేవుడికి కూడా నచ్చదు. అందుకే కైసరికి ఇచ్చేయండి, దేవుడికి ఇచ్చేయండి. ఎవరైనా పిల్లలు కావాలనుకుంటున్నటువంటి తల్లిదండ్రులు తొందరపడి వాగ్దానాలు చేసేయకండి. చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే ప్రార్థన చేసుకుందట, ప్రభువా నా బిడ్డని నీ కోసం పెంచుతానని. అది తెలియక సరే నువ్వు బిడ్డను పెంచుతానని వాగ్దానం చేసేస్తున్నావు, ఏమిటి పెంచుతావు? నా క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏం పెట్టి పెంచుతావు? ఏం పెడతాను? అన్నం పెడతాను. ఏం పెడతాను? అన్నమా, రొట్టె ముక్కలా, రస్కులా, ఇంకేంది మరి? పప్పు, పెరుగు, పాలు, మరి సున్నుండలో, లడ్డుండలో, జాంకాయలు, చింతకాయలు, అరటిపళ్ళు, ఇంకేమున్నాయి? చాలా ఉన్నాయి. అరిసెలు, సున్నుండలో, పోకుండలో, చెక్కిడాలు, జంతికలు, ఇవన్నీ పెడతావా? పండగ వస్తే ఇవన్నీ చేయిస్తా, పిండి వంటలు. ఆదివారం మాంసం కూరేస్తా, గురువారం గుడ్డేస్తా, బుధవారం లడ్డేస్తా. ఇదా? ఒకరోజు చపాతీ చేస్తా, ఒకరోజు పొంగల్ చేస్తా, ఒకరోజు దోశ వేస్తా, ఒకరోజు ఇడ్లీ పెడతా, బాగా పిప్పళ్ళ బత్తాల తయారు చేస్తా. అంతేనా? ఏమిటి పెంచుతావు? ప్రభువా నీ కోసం పెంచుతాను ప్రభువా. నువ్వు పెంచాలంటే ముందు నీ దగ్గర ఏముండాలి? ఉండాలి. అమ్మా ఇడ్లీ ఉండమ్మా అంటే మినప్పిండి ఉందో లేదు చూసుకో. ఇడ్లీ నువ్వు ఉందో లేదు చూసుకో. వేరుశనగపప్పు ఉందో లేదు చూసుకో చట్నీకి. అప్పుడు ఆ మాట పొద్దునే నీ కోసం స్పెషల్గా వేడివేడి నేతి ఇడ్లీ ఉంటుందిరా బిడ్డ అని చెప్పు, నీకు వండి పెడతా అని చెప్పు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు ఎలా వాగ్దానం చేస్తున్నావు ఎప్పుడైనా ఆలోచించావా? పిల్లల్ని పెంచుతా, దేవుని కోసం పెంచుతా, అలా పెంచుతా, ఎలా పెంచుతా. ఏం పెట్టి పెంచుతావు? ఏం పెట్టి పెంచుతావు? నువ్వు పెంచాలంటే ముందు నీ దగ్గర ఉంచుకోవాలి కదా, నీ దగ్గర దాచుకోవాలి కదా. ఏమీ లేదు, పెంచేయి. అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే చిత్రంగా ఉంటే కొంతమంది మాట్లాడే బైబిల్ చదవరా ఏంటి పిల్లలకి, రే ఆ ఫోన్ పట్టు కూర్చునే బదులు బైబిల్ చదవరా అని. బైబిల్ చదివే అది. సో మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం ఏంటి దానివల్ల యూజ్ ఏంటి చెప్పు? మన దగ్గర ఏమీ లేదు, మన దగ్గరే లేదు, ఖాళీ ఎంటీ పేపరు. అలా మాత్రం రే నువ్వు ప్రార్థన చేయి, నువ్వు బైబిల్ చదువు, నువ్వు చర్చికి వెళ్ళు, నేనేమో పెద్దమ్మ గారింటి పెళ్ళికి వస్తాను. సో ఇది అప్పుడు మనం యథార్థవంతులం కాము. అందుకే యాకోబు పత్రికలో అన్నాడు చూడండి, మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అంటాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరము
తప్పిపోతున్నాం. పుట్నోట్లో ఏం రాశాడట? మూల భాషలో ఏముందో చెప్తున్నాడు చూడండి. పుట్నోట్లో రాశాడు, మూల భాషలో ఏముందో చెప్తున్నాడు. ఏమనుంది అక్కడ? తొట్టిల్లుచున్నాము. అనేక విషయాల్లో మనమందరం ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. కింద ఏమంటున్నాడు? తొట్టిల్లుచున్నాము. మాట ఇచ్చావా? గాలికి వదిలేసావా? కైసరికి, దేవునికి ఇచ్చేయి అంతే. మాట ఇచ్చావా? ఇచ్చేయి, వెనక్కి తగ్గొద్దు. నిర్ణయం తీసుకున్నావా? నాగటి మీద చెయ్యేసావా? ముందుకెళ్ళిపో, వెనక్కి వెళ్ళొద్దు. అది మంచి పద్ధతి కాదంటే కాదంతే. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగలవాడు. అర్థమైందా? అంటే మాట తప్పొద్దని ఎందుకు అంటున్నాడంటే, స్వాధీనంలో ఉంచుకున్నాడు. తొందరపడి ఇవ్వడు మాట. ఏముంచుకున్నాడు? స్వాధీనంలో ఉంచుకున్నవాడు ఇవ్వడు. స్వాధీనంలో ఉంది అది. కళ్ళెం వేశాడట. ఆ కళ్ళెం వేశాడు కాబట్టి త్వరపడి మాట దాటడు. మాట ఇచ్చాడా? నెరవేర్చకుండా ఉండడు. నెరవేర్చే మాటే ఇస్తాడు. ఎంత బాగుంది ఇది! ఏ మాట ఇస్తాడు? నెరవేర్చే మాటే ఇస్తాడు. చూరు గారిపోతున్నప్పుడు పిల్లలను కూర్చోబెట్టుకుని 100 ఎకరాలు ఇస్తా, 1000 ఎకరాలు ఇస్తా అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. నెరవేర్చని మాట ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. నువ్వు నెరవేర్చగలిగే మాట నీ దగ్గర ఉందా? ఇచ్చేయి. లేదని చెప్పి, అలాగే ఎవరిది వాళ్ళకి ఇచ్చేయి. దేవునిది దేవునికి, కైసరికి. దేవునికి. అందులో మొదట మనం మాట్లాడుకున్నాం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అన్నప్పుడు, అవును తండ్రి, నీ బహుమానం నీదే ప్రభువా, నువ్వు అడిగితే ఇచ్చేయాలి. అబ్రహాం అదే చేశాడు. నా బిడ్డను నాకు ఇచ్చేయి, ఇస్సాకును నాకు ఇచ్చేయి, ఒక్కడైన నీ కుమారుణ్ణి, ఏక కుమారుణ్ణి నాకు ఇచ్చేయి అన్నాడు. తీసుకెళ్ళి దేవునికి అప్పగించడానికి సిద్ధపడిపోయాడు తప్ప ఎవరిని పర్మిషన్ అడగలేదు. చివరికి భార్యకు కూడా చెప్పినట్టుగా గ్రంథంలో లేదు. ఎందుకంటే చెప్పాల్సిన నెసెసిటీ లేదు అక్కడ. ఎవరు ఆ బిడ్డ? ఎవరు? దేవుని కుమారుడు గనుక చెప్పాల్సిన నెసెసిటీ లేదు. నేరుగా తీసుకెళ్ళిపోతున్నాడు. నాన్న, బలివ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడ నాన్న? పొట్టేలు ఎక్కడుంది డాడీ అని అడుగుతుంటే అప్పుడు అన్నాడు, యెహోవా ఈరే అని. ఎంత గొప్ప విశ్వాసి! దెర్ ఈజ్ ఎ కనెక్షన్. ఎవరెవరికి కనెక్షన్? ఎస్, అబ్రహాముకి దేవునికి ఒక కనెక్షన్ ఉంది. ఎప్పుడైతే నువ్వు అలాంటి కనెక్షన్ కలిగి ఉంటావో ఎవ్వడూ నీకు ఆలోచన చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా నీ లోపల పుట్టేస్తుంది అది. ఇలా చెయ్యాలి నేను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ అంటే అర్థం అదే. పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు. దేనికి ప్రేరేపిస్తాడు? పనికిమాలిన పనులకు ప్రేరేపించడు ఆయన. పనికొచ్చేవాడికే ప్రేరేపిస్తాడు. వ్యర్థమైన పనికిమాలిన విషయాలకు బూజులు ఎలా దులపాలి పరిశుద్ధాత్ముడు చెప్పడు. ఇల్లు ఎలా ఓడవాలి, చీపురు ఎలా పట్టుకోవాలి, బట్టలు ఎలా ఉతకాలి, సబ్బు ఎలా రుద్దాలి, డిటర్జెంట్ ఎంత వేయాలి, కూరలో ఉప్పు ఎంత వేయాలి, ఇవన్నీ పరిశుద్ధాత్ముడు చెప్పే పనులు కాదు. అవి నువ్వు లోకంలో ఎవడొకడిని అడిగి నేర్చుకునేటువంటి చిల్లర పనులు, చిన్న పనులు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి జ్ఞానం అర్థం అవుద్దో అర్థం కాదో తెలీదు. నాకు పరిశుద్ధాత్ముడు చెప్పాడండి చెక్ చేస్తే కానీ ప్యాన్ తిరగదని. నాకు పరిశుద్ధాత్ముడు చెప్పాడండి దులిపితే కానీ బూజులు పోవని. నాకు పరిశుద్ధాత్ముడు చెప్పాడండి రుద్దుకుంటే కానీ ఒంటి మీద ఉన్న మురికిపోదని. ఏ పిచ్చి మాటలు కాకపోతే పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలు ఇవి. నువ్వు ఇల్లు ఎలా ఓడవాలో, బట్టలు ఎలా ఉతకాలో, వంట ఎలా చేయాలో, పాత్రలు ఎలా తోమాలో, తల ఎలా దూకోవాలో, ఇవన్నీ పరిశుద్ధాత్ముడు చెప్తాడా? చెప్పడు. కొంచెం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ యుగమందు, రాబోయే యుగమందు ఏముండదట? పాపక్షమాపణ ఉండదు, జాగ్రత్త అన్నాడు. ఈ యుగమందు పాపక్షమాపణ ఉండదు, రాబోయే యుగమందు కూడా ఉండదు. నోరు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మాట్లాడుతున్నావా? జాగ్రత్త. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. దోషభరితమైన మాటలు రాకూడదు మీ నోటి వెంట.
చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని కొరకు మాట్లాడుతున్నప్పుడు, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నాలుక భద్రం సుమి, జాగ్రత్త. ఎందుకంటే ప్రతివాడు దేవునికి లెక్క అప్పగించవలసిన వాడై ఉన్నాడు. జాగ్రత్త. సో కాబట్టి అబ్రహాము ఎంత గొప్పవాడంటే, డాడీ ఏది గొర్రెపిల్ల అంటే యెహోవా చూసుకుంటాడు నాయన, దేవుడు చూసుకుంటాడు నాయన గొర్రెపిల్లని మనకైన చెప్పాడు. చెప్పింది చెప్పినట్టుగా చేసుకుని వెళ్ళిపోవాలి మనం. ఆయన అడిగాడంటే ఆయన దానికి ఇచ్చేయాలి. నాది కాదు, ఇది నాది కాదు. ఈ బిడ్డ నాకు 100 ఏళ్ళు వయసు, నాకు ఈ బిడ్డ ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలీదు. మీరు చెప్పండి, పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? విశ్వాస అయితే అంటాడు, అరే నాయన అప్పుడు నువ్వు దేవుడి దగ్గర ఉన్నావురా నాయన అంటాడు. ఎవరి దగ్గర ఉన్నావు? దేవుడి దగ్గర ఉన్నావురా నాయన. అప్పుడు నువ్వు దేవుడి దగ్గర ఉండేవాడివిరా. మా పెళ్లి టైంకి దేవుడు నిన్ను మా పెళ్ళాక మా గర్భాల గుండా ఈ లోకానికి పంపించాడరా నాయన తల్లి అని చెప్తారు తల్లిదండ్రులు. అప్పుడైనా మీకు అర్థం కావాలి, నిజమే పిల్లలు దేవుడి దగ్గర నుంచి వచ్చారని. మనకెక్కడ తెలుసు? లోపల తయారయ్యే బేబీ మనకేం తెలుస్తుంది? లోపల తయారవుతుంది బేబీ, అది అంతే కదా. అప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చారు వాళ్ళు, దేవుడే ఇచ్చాడు వాళ్ళు. అందుకే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇది ఆ రోజుల్లోనే ఎవరికి తెలుసు? అబ్రహాముకి తెలుసు. అందుకే యెహోవా అడిగాడు, తండ్రి అడిగాడు, నేను తండ్రికి ఏం చేయాలి? ఇచ్చేయాలి. తీసేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? అబ్రహామా నీ బిడ్డ నా బిడ్డ, దేవుడిది దేవుడికి ఇచ్చేయి, దేవుడిది దేవుడికి ఇచ్చేయి. దేవుడిది ఏం చేయాలట? దేవుడికి ఇచ్చేయి. ఇచ్చేశాడు. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడంటే పరిశోధింపబడని, అక్కడ శోధింపబడంటే సాతాను సంబంధమైన శోధన కాసుమా. అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించేశాడు. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను దేవుడు వద్దంటాడనుకుని వెళ్ళలేదట అక్కడికి. పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. అర్పించడానికి వెళ్ళినప్పుడు కత్తి పైకి ఎత్తగానే ఆగ అబ్రహామా అని దేవుడు అంటాడని ముందుగా ఊహించి వెళ్ళలేదు ఆయన. ఆయన ఏం ఊహించి వెళ్ళాడంటే, ఒక్కడైన నా కుమారుణ్ణి 100 ఏళ్ల వయస్సులో నాకు నా తండ్రి ఇచ్చాడు. అప్పటికి నా గర్భం మృతతుల్యమైపోయింది, నా భార్య గర్భం కూడా ఏమైపోయింది? మృతతుల్యమైపోయింది. అలాంటి స్థితిలో ఉన్న నన్ను నా దేవుడు పిలిచి ఎండిన ఎడారిలో నుండి నీటి బుగ్గలను రప్పించగలవాడు, చీకటిలో వెలుగు పుట్టించగల సమర్థుడు, కరువులో సమస్త ఆశీర్వాదాలను అనుగ్రహించగలిగే శక్తి స్వరూపుడు, అలాంటి నా తండ్రి నన్ను ప్రేమించి నాకు ఈ వయస్సులో కుమారుణ్ణి అనుగ్రహించాడు. నేను నా తండ్రి వద్ద నుండి పొందినటువంటి ఈ కుమారుడు ఒకవేళ చనిపోయినా, ఏమైనా ఒకవేళ చనిపోయినా మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. అది అబ్రహాము గారి యొక్క విశ్వాసం. అది అంతే తప్ప అక్కడికి వెళ్తాను, వెళ్ళిన వెంటనే ఆపే అంటాడు, ఇదంతా నాకు తెలుసులే అని ఊహించుకుని వెళ్ళలా. నేను ఒకవేళ ఆ బిడ్డను బలిచ్చేసినా మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను అని వ్రాయబడింది. అంటే దేవునికి ఇవ్వటంలో అబ్రహాము ముందున్నాడా వెనకబోయాడా? ముందున్నాడు. ఆయనకి ఇచ్చేయాలి. ఇది నాది కాదు, నా తండ్రిది, నా తండ్రికే ఇవ్వాలి, నా తండ్రికే ఇవ్వాలి. ఇది తండ్రి కోసం నేను నిర్ణయించింది. ఇది తండ్రి అడిగాడు, ఇవ్వమని అడిగాడు, ఇచ్చేస్తాను అంతే. ఆయన నన్ను అడిగితే నేను ఇచ్చేస్తాను, రైట్? సో తండ్రి అడిగినటువంటి ఆ బిడ్డను తండ్రికే ఇచ్చాడు. మనోళ్ళు కూడా పాట పాడుతుంటారు, నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా, కానుకల టైంలో పాడుతుంటారు పాట. అది సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను.
నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా, నీవిచ్చేదవా. బా పాట అదరగొడిచాం. ఎంతమంది ఇచ్చాం? ఎవడెవడు పాట మాత్రం బా మైక్ ఇచ్చామంటే మాత్రం దొళ్ళగొట్టు వదిలేస్తామే పాట. సమర్పణ చేసేయాలట ప్రభుకి. ఏమని చేస్తావు సమర్పణ? నా దేహం నీది ప్రభువా, సమర్పణ చేస్తున్నాను ప్రభు. మాటే కదా, ఏదో గిటార్లో డ్రమ్ 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 అంటదంతే. ఇది ఆ సౌండ్ అలా వస్తుంది, అలా పోద్ది అంతే. మాటే కదా సమర్పణ. ఏం చేసాం సమర్పణ? నీ దేహము, నీ ధనము, నీ సమయం. భక్తులు మంచిగానే రాశారు పాటది. ఆ మూడు చాలా ఇంపార్టెంట్. దేవుడివి అవి, మనవి కాదు. దేహం దేవుడిది. రోమాపత్రిక 12 అధ్యాయం మొదటి వచనం. రోమాపత్రిక 12 అధ్యాయం మొదటి వచనం. కాబట్టి చదవండి, గట్టి చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఎవరికి అనుకూలం? ఇప్పుడు మీకు విషయం చెప్పనా? మీ బాడీలు ఎవరొకరికి అనుకూలంగా ఉన్నాయి. ప్రజెంట్ ఎవరొకరికి ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి మీ బాడీలు. ఎవరికి అనుకూలంగా ఉంటే ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ బాడీ ఎవరికి అనుకూలంగా ఉంటుంది పరీక్షించుకోండి ఒకసారి. అనుకూలం అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు రెడీగా ఏదైనా చేయడానికి సహకరించడం అన్నమాట. ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతున్నాను, మీ బాడీలు మీ భర్తలకు అనుకూలంగా ఉంటాయి ఉండవా? పొద్దున్న లేస్తారు, టిఫిన్ ఇంకా చేయలేదా అంటాడు, లుంగి ఇలా చుట్టుకుని వస్తారు. అప్పటికే మీరు ఏం చేస్తారు? అయ్యో అయిపోయిందండి, మీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశానండి, మీకు ఇష్టమని రాత్రే పప్పు నానబెట్టి ఇడ్లీ చేశానండి. అయ్యో మీకు ఈ చట్నీలు నచ్చవు కదండి, మరి మీకు రకరకాల ఐడియాలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయని సపరేట్ చట్నీ చేశానండి మీకోసం, పలానా చట్నీ. అలాగే అంటాడు. శుభ్రంగా పొట్ట దాబెట్టి చక్కగా కూర్చుని తింటాడు. ఎవరికి అనుకూలంగా ఉందమ్మా నీ శరీరం? చెప్పు, ఎవరికి అనుకూలంగా ఉంది? నీ భర్తకు అనుకూలంగా ఉంది. లేచేస్తాడు, వచ్చి రాగానే అడుగుతాడు. కొంతమంది పాచి ముఖంతో తాగుతారు టీలు కాఫీలు, ముఖం కడుక్కోక్కలిద్దాళ్ళు. లేదు, దరిద్రం, ఇంకే పని లేదు ఇంకా. ఏమండి, పాచి ముఖంతోనే టీలు. బెడ్ టీ అట దాని పేరు, బెడ్ కాఫీ అట. అంటే తోంకోరు ఇంకా స్నానం కూడా చేయకండి. బెడ్ బట్టలు, బెడ్ చొక్కా, బెడ్ ప్యాంటు, అంతే. ఇంక మరి స్నానం పని కూడా లేదు. ఇంకా బెడ్ చీర, బెడ్ మీద లేవగానే కట్టేసుకోవడం, వెళ్ళిపోవడం ఇంకా ఆఫీస్కి. ఏంటి ఇప్పుడు ఇలాగా మీ శరీరం ఎవరికి అనుకూలంగా ఉంది? మీ భర్తకు అనుకూలంగా ఉందా లేదా? ఉంది. అలాగే మీ శరీరం మీ భార్యకు అనుకూలంగా ఉంటుంది. ఏమండి, సాయంత్రం కరెక్ట్గా ఏంటది 5 టైం ఇస్తున్నాను మీకు, ఆ టైంకి వచ్చేయాలి. వచ్చేస్తారా? రారా? ఎక్కడున్నా ఏమండి వచ్చేస్తారా? మరి ఇక ఇటుకల్లోడు వదిలేసైనా వచ్చేయాలి, లేకపోతే ఒప్పుకోరు ఇంటి దగ్గర ఆడవాళ్ళు. టైంకి వచ్చేయాల్సిందే. మామూలుగా ఉండదు. మళ్ళీ కరెంట్ ఇడేస్తారండి, మీరు ఎట్టడం కదా, మీకు ఇడేస్తారు కరెంట్. కోపం వచ్చేది. లేకపోతే ఏం చెప్పాను మీకు? ఎన్నిసార్లు చెప్పాను మీకు? రమ్మనన్నా లేదా? చెప్పిన మాట చెవికి ఎక్కదా? ఎప్పుడు ఇంతేనా? అంతేలే, మేము ఎక్కడ కూర్చుంటాం మీకు, మేము చెప్పిన ఎక్కడ కూర్చుంటాం మీకు అనిపించుకోవాలనిపిస్తుందని తక్కువని టైంకి బాబు ఇంటి దగ్గర హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు. బాబు, హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఇది ఆర్డర్ ఇది, ఎవరు ఆర్డర్ ఇది? హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ ఇది, టైంకి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి ఇంక పరుగులు ఉరుకులు వెళ్ళిపోతారు అంతే. అంటే మీ శరీరం ఎవరికి అనుకూలంగా ఉంది? భార్యకు అనుకూలంగా ఉందా లేదా? ఉంది. భర్తకు అనుకూలంగా ఉందా లేదా? ఉంది. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా అనుకూలంగా ఉంటాయి మన శరీరాలు. అవునా? పిల్లలకు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళు ఏదో అడుగుతారు, చేసేయాలి. వాళ్ళు ఏదో చెప్తారు, చెయ్యాలి. వాళ్ళు ఏదో ఫోన్ వస్తుంది, వెళ్ళాలి. వాళ్ళు ఏదో కోరుకుంటారు, ఇవ్వాలి. వాళ్ళకి ఏదో సంపాదించాలి, వాళ్ళకి ఏదో పలపరిచి పెట్టాలి. దీనికి శరీరం ఎప్పుడు ఎలా ఉంటుంది? మంది అనుకూలంగా ఉంటుంది. అందుకే ధర్మాలు నిర్వర్తించడంలో భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య, పిల్లల ఎడల తల్లిదండ్రులు, తల్లిదండ్రుల ఎడల పిల్లలు, ఒకరి ధర్మాలు ఒకరు నడుపుతూ, ఒకరి ధర్మాలు ఒకరు నిర్వర్తించుకుంటూ, మరొకరికి అనుకూలంగా మనం బతుకుతున్నాం. నేను ఎవరికి అనుకూలంగా లేనన్న వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరో రాంగోపురం లాంటి వాళ్ళు ఉంటారు.
కానీ అది కూడా అబద్ధమే. ఎవరికి అనుకూలంగా ఉండాలి, తప్పదు. కుదరదంటే కుదరదు. ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. ఎవరొకరికి అనుకూలంగా ఉండకపోతే బతకలేను ఇక్కడ. అది ఏ విషయమైనా సరే. మాట వరుస కనీసం అయిపోద్ది అనుకుంటున్నారు, అవ్వదు. ఉండాలి, అనుకూలంగా ఉండాలంటే ఉండాలి. అలా మీరు ఉన్నారు. మీ యజమానులకు అనుకూలంగా దాసులైన మీ దేహాలు, మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా పని చేస్తున్న మీ దేహాలు, మీరు ఎవరి క్రింద అయితే లోబడి బ్రతుకుతున్నారో వాళ్ళకు అనుకూలంగా మీ దేహాలు, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకు అనుకూలంగా మీ దేహాలు, ఇలా మీ దేహాలు వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుని బతుకుతున్నారు మీరు. అవునా కాదా? అవునా కాదా? అనుకూలంగా పెట్టుకున్నారు. అందుకే అనుకూలంగా పెట్టుకున్నప్పుడు మీకు కొన్ని చెప్పక్కర్లేదు. కూరగాయలు తెమ్మని బాధ్యత గల భర్తకి చెప్పక్కర్లేదు, బియ్యం తెమ్మని బాధ్యత గల భర్తకి చెప్పక్కర్లేదు, తినడానికి ఏమైనా పిల్లలకి తీసుకుని రమ్మని బాధ్యత గల తండ్రికి చెప్పక్కర్లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఈ బాడీ. ఎప్పుడు కూడా స్కూల్కి తీసుకెళ్ళాలి, అనుకూలంగా ఉంటుంది. ఫీజు కట్టాలి, అనుకూలంగా ఉంటుంది. ఏదో చేయాలి, అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు కూడా అనుకూలంగా ఉంటారు, అనుకూలంగా ఉంటారు. మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు, సహోదరులారా, చదవండి అది 12:1, పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా ఉండండి అన్నాడు. దేవునికి ఎలా ఉండండి? అనుకూలంగా ఉండండి. దేవునికి ఎలా ఉండండి? అనుకూలంగా ఉండండి. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. అదొక యాగమట, అదొక యాగమటది. యాగమటది. ఏ యాగమటది? సజీవ యాగం. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఇచ్చెయ్యండి. ఇచ్చెయ్యండి అని ఉంది వాక్యంలో. మరి ఇచ్చేసామా? 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 ఇస్తాం, కండిషన్స్ అప్లై. ఏడిది? ఇస్తాం, బట్ కండిషన్స్ అప్లై అని చిన్న అక్షరాలతో రాస్తాం. కండిషన్స్ ఉంటాయి బ్రదర్ మాకు. ఆ కండిషన్స్ ఏంటంటే, ఎప్పుడంటే అప్పుడు ఇవ్వం, అప్పుడప్పుడు ఇస్తాం. అస్తమానం ఇవ్వాలంటే మా వల్ల కాదు, అడిగినప్పుడల్లా ఇవ్వాలంటే మా వల్ల కాదు. మాకు కుదరాలి, మాకు నచ్చాలి, మేము మెచ్చాలి, అప్పుడు ఇస్తాం. దేవుని పని ఎవరో చెప్పాలి, తోమాలి, బాగా తోమాలి, రుద్దాలి 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 రుద్దాలి, అప్పుడు కానీ దేవుని పని చేయాలని మనకు అనిపించదు. మాట ఇచ్చేస్తాం, కానీ మళ్ళీ గుర్తు చేయాలట మనకి. ఇక్కడ మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ గుర్తు చేయాలి. నీకు నువ్వు దేవుని పని చేస్తానని ఎప్పుడు ఇచ్చావు మాట? ఎప్పుడు ఇచ్చావు మాట నువ్వు? ఇచ్చావు కదా. మరి ఇచ్చినప్పుడు మళ్ళీ నీకు ఎవరైనా గుర్తు చేయాలా? మళ్ళీ నిన్ను పదే 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 పురుకొల్పి, బాబు నువ్వు ఇలా అన్నావు కదా, చెయ్యినా అన్నాను, ఇలా చెప్పావు కదా తల్లి, చెయ్యి తల్లి, దేవుని పని చెయ్యమ్మా, దేవుని కోసం బ్రతుకమ్మా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చమ్మా, ఆయన మార్గాల్లో నడువమ్మా, ఆయన ఇచ్చే దీవెనలన్నీ నీకు వస్తున్నాయి కదమ్మా. ఆగిపోయావు? వస్తున్నాయా? వస్తున్నాయి, వస్తున్నాయి, ఏం ఆగలేదు. ఆయన ఇచ్చే దీవెనలన్నీ వస్తూనే ఉన్నాయి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు వస్తూనే ఉన్నాయి. కానీ నువ్వు మాట ఇచ్చి తప్పటంలో ముందుకు వెళ్ళిపోతున్నావు. మరి బిడ్డలను దేవునికి ఇవ్వాలి, ఆయన కోసం పెంచాలి. ఇది మనకి ప్రాథమిక సూత్రం. మనకు తెలిసిన ఏ సూత్రం ఇది? ప్రాథమిక సూత్రం. అది చేయాలంటే నీ దగ్గర స్టఫ్ ఉండాలా వద్దా? స్టఫ్ ఉండాలా వద్దా? ఉండాలి. నీ దగ్గర గుజ్జు లేనప్పుడు నువ్వేం నేర్పిస్తావు? నీ దగ్గర గుజ్జు లేనప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ప్రాక్టికల్గా చూపించలేనప్పుడు వాళ్ళని ఎలా ఫాలో అవుతారు? ఏం ఉండదు కదా. ముందు నీ దగ్గర ఉండాలి కదా. నీ దగ్గర ఉంటేనే కదా నువ్వు ఇదని చేయగలవు. అది ఫస్ట్ పాయింట్ మనకు అర్థమైపోయింది. పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి, ఇవ్వాలి, మనం తిరిగి ఇవ్వాలి ఆయనకి. ఇది మన బాధ్యత. లేకపోతే కనకూడదు. కన్నామా పెంచాలి, కన్నామా ఇవ్వాలి. మన ఎఫర్ట్స్ మనం పెట్టి పని చేయాలి. నెక్స్ట్ రెండోది, దేవుని కొరకు పిల్లల్ని పెంచడం అనేది మనకు అర్థమైపోయింది. దేవుని సేవలో పిల్లల్ని పెట్టడం. అరే దేవుని పని ఉందా? అయితే ముందు అక్కడికి పో. దేవుని పని ఉందా? ముందు అక్కడ పో, వెళ్ళి దేవుని పని చేసిరా. ఏ తల్లిదండ్రులు చెప్పగలరు? అలా కాదు నాన్న, ఈరోజు మనకు వ్యాపారం ఉంది కదా, అలా కాదు నాన్న, ఉద్యోగం ఉంది కదా, అలా కాదు నాన్న, మరొకటి ఉంది కదా. అరే అవన్నీ దేవుని పని తర్వాతేరా నాయన. దావీదు కొడుక్కి చెప్పాడంట అలాగా. చచ్చిపోతూ చచ్చిపోతూ చక్కగా చెప్పి చచ్చిపోయాడు కొడుక్కి. ఏమని చెప్పాడు? అరే నాయన, మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? సొలొమోనా, నీ తండ్రికి ఇచ్చేయి. ఆయన ధర్మ విధులు, ఆయన న్యాయ విధులు, ఆయన ధర్మశాస్త్రం అంతటిని గైకొనుటలో ఎప్పుడు కూడా నువ్వు వెనకంజ వేయొద్దు. చిన్నప్పటి నుంచి అదే పెంచుకొచ్చాడు. చచ్చిపోయేటప్పుడు కూడా అదే చెప్పి చచ్చిపోయాడు. నువ్వు వెనకంజ వేయొద్దు కుమారుడా. అప్పుడు నువ్వు ఏ మార్గంలో ఉన్నా, ఎక్కడికి పోయినా, నువ్వేం చేసినా ఆయన కాపుదల నీకు ఉంటుంది, ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం చూడండి. రాజుల మొదటి గ్రంథం. చనిపోతూ చనిపోతూ ఒక తండ్రి తన కుమారుడికి
ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పి చచ్చిపోతున్నాడు. ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పి చచ్చిపోతున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, నాయనా, లోకులందరూ పోవాల్సిన మార్గమును నేను పోతున్నాను, కాబట్టి ధైర్యం తెచ్చుకో బిడ్డ, ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు, నీ దేవుడని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడు. సూపర్ కదా. మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోరా నాయనా, నేను వెళ్ళిపోతే మీ అమ్మ ఒంటరిది అయిపోద్దురా బాబయ్యా అనలేదు. మరేమన్నాడు? నువ్వు నీ దేవుడు అప్పగించిన దాన్ని కాపాడు. అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని ఎలాగ తెలుసు సొలొమోనుకి? నీ దేవుడు అప్పగించిన దాన్ని కాపాడు, నీ దేవుడు అప్పగించిన దాన్ని కాపాడు, ఆయన మార్గాలను అనుసరించు. ఎంత బాగుందండి! ఆయన మార్గాలను అనుసరించు. ఒక తండ్రి, ఒక తల్లి బిడ్డల పట్ల ఉండాల్సిన బాధ్యత ఇది. రే, ఏమైనా కానివ్వు, ముందు దేవుడే, ముందు ఆయన పని. ఇది మన విశ్వాసం, ఇది మన విశ్వాసం. లోకం ఎటైనా పోని పట్టించుకోకు, లోకం ఎలాగైనా ఉండని పట్టించుకోకు. మన విశ్వాసం ఇది. మనం ఇక్కడ ఫిక్స్ అయి ఉందాం, ఇక్కడ హుక్ అయి ఉందాం, ఇక్కడ కట్టుబడి ఉందాం. దిస్ ఈజ్ అవర్ ఫెయిత్. డోంట్ ఫర్గెట్ దిస్. డోంట్ గో ఎనీ అదర్ పాత్. స్టే హియర్ అంటిల్ యువర్ డెత్. స్టే హియర్, దట్స్ ఆల్. అది ఒక కుమారుడికి, కుమార్తెకి తల్లిదండ్రులు చెప్పాల్సినటువంటి విధి. దేవుడికి ఇవ్వడం అంటే. అప్పుడు అన్నాడు, నువ్వు ఏ పని చేసినా, ఎక్కడ ఏ పని పూనుకున్నా అంటే ఎన్ని పనులు పూనుకుంటాం? 1 2 ఎన్ని పనులు మనం పూనుకుంటున్నవి, కొత్తవి పని పూనుకుంటున్నావా లేదా? పలానా పని పూనుకున్నానండి, పలానా పనికి సిద్ధపడ్డానండి, పలానా పని మొదలు పెడుతున్నానండి చెప్తూ ఉంటాం కదా మనం. నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా, ఈ దేశం కాదు, ఇంకో దేశం కాదు, మరో దేశం కాదు, ఈ ప్రాంతం కాదు, ఇంకో ప్రాంతం కాదు, ఈ రాష్ట్రం కాదు, మరో రాష్ట్రం కాదు, ఇక్కడ చదవడం కాదు, ఇంకో చోట చదవడం కాదు, నువ్వు ఎక్కడైనా ఏ పని పూనుకున్నా, ఏం చెప్తున్నాడు ఇక్కడ? అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు, అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. పిల్లల్ని పెంచటంలో ఆ మాత్రం జ్ఞానం, ఆ మాత్రం వివేకం ఉండాలి. ఎస్, ఉండాలా వద్దా? ఉండాలి. నేను దేవుని కుమారుడను, నా బిడ్డలు కూడా దేవుని పిల్లలే. నేను దేవుని పిల్లల్ని దేవుని కొరకు ఇవ్వడానికి ఎప్పుడు వెనకాడను. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? అరే నాయన, ఫస్ట్ గో టు చర్చ్, యూ హ్యావ్ టు గో టు చర్చ్, యూ నీడ్ టు డూ అవర్ గాడ్స్ వర్క్ చెప్పాలి తల్లిదండ్రులు. మన తండ్రి పని ముందు చెయ్యి, మన దేవుని సన్నిధి ముందు అక్కడ చూడు, మన దేవుని చిత్తం ముందది నెరవేర్చు. నువ్వు నాకు నా తండ్రి ఇచ్చిన బహుమానాన్ని వినువు. గనుక పిల్లల్ని పెంచే తల్లిదండ్రులారా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రియారిటీ దేవునికి ఇవ్వమని మీ పిల్లలకి ఉగ్గుపాలతో నేర్పించండి. ప్రతిరోజు చెప్పండి, అరే నాయనా, మనం దేవుని కోసం పుట్టాం, దేవుని కోసమే చనిపోవాలి, దేవుని కోసమే బ్రతకాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన మార్గాల్లో నడవాలి. అప్పుడు నువ్వు ఏ పని పూనుకున్నా ఆయన నిన్ను చల్లగా కాపాడతాడు. నువ్వు ఎక్కడికి పోయినా, నేనున్నా లేకపోయినా. ఒకరోజు మనం ఉండం మన పిల్లలతో, ఈరోజు మనం ఉన్నాం మన పిల్లలతో, ఒకరోజు మనం ఉంటామా మన పిల్లలతో? ఉండం. మీ తల్లిదండ్రులు ఉన్నారా మీతో? చాలామందితో ఇప్పుడు చెప్పండి, మీతో మీ తల్లిదండ్రులు అందరూ ఉన్నారా ఇప్పుడు? చాలామందితో ఉన్నారా? లేరు. కొందరితో ఉండొచ్చు, కొందరితో లేరు. కొందరేమో దూరంగా ఎక్కడో ఉండొచ్చు, కొందరేమో అసలు ఈ లోకంలో నుండే వెళ్ళిపోయి ఉండొచ్చు. మీ తల్లిదండ్రులు మీతో లేరు. మీ రేపు ఒక వన్ ఫైన్ డే వస్తుంది, వన్ ఫైన్ డే విల్ కమ్ టు యువర్ లైఫ్. అప్పుడు నువ్వు నీ పిల్లలతో ఉండవు, కానీ నీ పిల్లలతో, నీతో, మనందరితో దేవుడు ఉంటాడు. అప్పుడు నీ పిల్లలతో నువ్వు చెప్పాలి ముందే, నాయనా ఏదైనా చెయ్యి, భక్తిని విడువకు, ఏదైనా చెయ్యి, విశ్వాసాన్ని విడువకు, ఏదైనా చెయ్యి, నీతిని విడువకు, యథార్థతను విడువకు, ఆయన సన్నిధిలో కనబడటం మర్చిపోకు. ఏదేమైనా సరే ఆయన సన్నిధికి వెళ్ళిపో, అంతే. అక్కడే కనబడు, ఆయన సన్నిధిలో ఉండు, ఆయన సన్నిధిలో ఉండు. ఏలీ దగ్గర తీసుకెళ్ళి కొడుకును వదిలేసి వచ్చేసిందంటే ఎంత గొప్ప విశ్వాసం అండి అన్నది. తొలి బిడ్డ కడుపు తీపి రుచి చూసింది ఆ బిడ్డ వల్లే. గొడ్రాలు 100 సార్లు అనిపించుకున్నటువంటి ఆమె ఆ కొడుకు పుట్టగానే తీసుకెళ్ళి ఎవరి దగ్గర వదిలేసిందట? పాలు మానిపించిన తర్వాత దేవుని సన్నిధిలో వదిలేసి, దేవుని కొరకు బతకరా నాయన, నేను యెహోవా యొద్ద అడిగి నిన్ను తీసుకున్నాను, అందుకే నిన్ను మళ్ళీ ఆయనకే ఇచ్చేస్తున్నాను. దేవుడికి ఇచ్చేసింది. మనం కూడా అంతే. పిల్లల్ని పెంచాలి, దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని పనులు పెట్టాలి, నేర్పించాలి వాళ్ళకి.
అప్పుడు నీ మ్యారేజ్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ అయినట్టు. అప్పుడు నీ దాంపత్య జీవితం ఘనంగా ఎంచబడుతుంది. ఇప్పుడు లేకపోతే కష్టం. అర్థమైందా? సో తండ్రి తన కుమారుడికి చెప్తున్నాడు, నువ్వు దేవుని కోసం బ్రతుకు. మోషే ధర్మశాస్త్రం అంతటిలో వ్రాయబడి నేను దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొను. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాట స్థిరపరచబడుతుంది. మై డియర్ సన్, ఫాలో అవర్ లార్డ్స్ కమాండ్మెంట్స్. మస్ట్ ఫాలో అవర్ లార్డ్స్ కమాండ్మెంట్స్. డోంట్ ఫర్గెట్ దట్. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది ఒక తండ్రి తన కుమారుడికి చెప్పినటువంటి జాగరూకత. మరి మనం ఎలా ఉండాలి? మన పిల్లల విషయంలో ఉండాలా వద్దా? ఉండాలా? మాట ఇచ్చి చెప్పేద్దామా? చెప్పండి, మాట ఇచ్చి చెప్పేద్దామా? మరి తప్పకూడదు. మాట ఇచ్చామా ఖచ్చితంగా ఏం చేయాలి? చెయ్యాలి, చేసి తీరాలి, లేకపోతే మాట ఇవ్వకూడదు. అంతే. నెక్స్ట్, దేహం సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించండి, ఆయనకు అనుకూలంగా పెట్టుకోండి అన్నాడు రోమాపత్రిక 12:1. మీ శరీరములను ఆయనకి సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే మీరు ఇక్కడికి వచ్చిన మీరందరూ మీ శరీరాలు ఎవరికి అనుకూలంగా పెట్టుకోవాలి? దేవునికి అనుకూలంగా. కొన్ని పాయింట్స్లో పెట్టుకుంటాం. సండే ప్రభువుని ఆరాధించడానికి వెళుతున్నాం, దేవుని సన్నిధికి వెళుతున్నాం. సో సండే వర్షిప్ చేయడానికి ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధించడానికి మనసు వస్తుందా, శరీరం వస్తుందా? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మనసు వస్తుందా, శరీరం వస్తుందా? మనసు శరీరం రెండు వస్తాయి. మనసు రావాలి ఇక్కడికి, శరీరం రావాలి. అంతే తప్ప మనసు వచ్చి శరీరం రాకపోతే కుదరదు. అంటే కొంతమంది అంటారు చూడండి, నేను రాకపోయినండి నా మనసు అంతా అక్కడే ఉంటుందండి, ఏం చేయడానికి? నువ్వు రావులే కానీ పెళ్ళికి వెళ్తావు, నువ్వు ఏదో తద్దినానికి వెళ్తావు, కానీ మనసు అంతా ఎక్కడ ఉందట? ఇక్కడ ఏం చేసుకోమంటావు? నీ మనసుని ఇక్కడ ఇటు మేము నీ మనసు ఏం చేద్ది? ఇక్కడికి వచ్చి చెప్పు. ఏం చేస్తుంది? అందరితో కలిసి ఆరాధిస్తుందా? అందరితో కలిసి వాక్యం వింటుందా? పోనీ అందరితో కలిసి పరిచర్య చేస్తుందా? అందరితో కలిసి ఏమైనా కష్టపడుతుందా? అదేముండదు. గాలి మాటలు కొందరు నమ్మించడానికి చెప్తుంటారు అప్పుడప్పుడు. అరే మేము మీ ఇంటికి రాము కానీ మా మనసు అంతా ఇప్పుడు మీ దగ్గర ఉంటుందిరా, పెద్ద మేము నిన్ను పట్టించుకోగాని మనసు ఎప్పుడు నీ మీదే ఉంటుందిరా. మీ పెద్దనాన్న చచ్చిపోతూ కూడా నీ మీదే మనసు ఎట్టుకు చచ్చిపోడురా, బతుకొండ ఎప్పుడు రాలేదంతే. ఈ గాలి మాటలు ఎలా ఉంటాయి? అవి గాలి మాటలాగే ఉంటాయి. కాబట్టి మనసు అక్కడుండి మనిషి ఎక్కడుండి అనేది వర్కౌట్ అయ్యేది కాదు. ఇప్పుడు మీ ఆయన గారు ఫోన్ చేసి, ఏం కాదే బంగారం, నా మనసు ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది బంగారం, నేనేమో అక్కడ ఉంటాను అంతే అంటే, అబ్బా మా ఆయనకి నేనంటే అంత ఇష్టం అండి. జస్ట్ మనసేమో నా దగ్గర ఉంటుందటండి, శరీరం ఉంటుందటండి అక్కడెక్కడో అంటారా? హ్యాపీ ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరుగా. మరి మనుషులే ఎలా హ్యాపీగా ఫీల్ అవ్వలేనప్పుడు దేవుడు ఎలా హ్యాపీ ఫీల్ అవుతాడు? మనసు శరీరము రెండు ఎక్కడ కనబడాలి? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించు, ఆరాధించు. అంటే నీ దేవుని సన్నిధిలో నీ మనసు ఉండాలి, దేవుని సన్నిధిలో నీ శరీరము ఉండాలి. ఎప్పుడు ఉండాలి? ముందే ఉండాలా? మధ్యలో రావాలా? ముందే ఉండాలా? నేను చెల్లి అడుగుతుంది, అన్నయ్య సండే స్కూల్ టైమింగ్ మారుద్దాం అనుకుంటున్నాను అన్నయ్య. ఎప్పుడు మారుద్దామా? మధ్యాహ్నం పెడదాం అనుకుంటున్నాను అన్నయ్య. పొద్దున పెడితే ఏమవుతుంది అన్నా నేను. రారట అన్నయ్య పాపం వీళ్ళు. నేను అన్నానప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5,000 అని ప్రకటించు. ఫస్ట్ వచ్చిన పిల్లోడికి ఎన్ని వేలు? 5,000. ఫస్ట్ సండే స్కూల్కి ఎవరు హాజరవుతారో గేటు దగ్గర కనబడాలి, వాళ్ళకి 5,000 ఎవ్రీ వీక్ ప్రకటించాను. అప్పుడు కూడా రారా అంటే నేను చెప్తున్నాను కదా, లైన్ ఇక్కడ నుంచి అక్కడికి ఉంటుంది. అంటే దేని మీద ఉంది ఇంట్రెస్ట్ ఇప్పుడు? అదన్నమాట. అప్పుడు 5,000 ప్రకటించిన తర్వాత వచ్చిన వాళ్ళకి 5,000 కొరడా దెబ్బలు కొట్టు, డబ్బులు అనుకో. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5,000 చెత్తకొట్టే 5,000 కొరడా దెబ్బలు. అప్పుడు చెప్పు ఏమని?
ఇందుకు వచ్చావురా నువ్వు? అంటే నీకు అవసరం అనుకుంటే ఎంత దూరం అడవుల్లోకైనా వెళ్ళిపోతావు, సముద్రాలు దాటి వెళ్ళిపోతావు. అంటే ఇది నీకు అవసరం కాదనుకుంటున్నావు. టైం సరిపోదండి. ఇలాగే చెప్తావా ప్రతిసారి? నువ్వు టైం విషయంలో ఇలాగే ఉంటావా? అంటే మేము 9 అయితే కానీ లేవండి. నిజమేనా? ఎప్పుడు 9 అయితే కానీ లేవా? ఎప్పుడు ఇంతేనా? పెళ్ళిళ్ళకి కూడా 9 అయితే కానీ లేవలేదా? పెళ్ళికి ఇల్లు కట్టుకున్నప్పుడు 9 అయితే లేవలేదా? ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు 9 గంటల దాకా లేవలేదా? నీకు ఏదైనా ఉపయోగపడే పరిస్థితి వచ్చినప్పుడు, నీకు ఏదైనా లాభం చేకూరుతుందన్నప్పుడు 9 దాకా లేవలేదా? సిగ్గుపడండి. అలాంటి గాలి మాటలు చెప్పు తిరగడు. సిగ్గుపడండి. అవసరమైన దాన్ని వదిలేసుకుని మాకు కుదరదండి. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు చెప్పు. నీకు అవసరం అయితే తెల్లవారులేడు అర్ధరాత్రి వరకు ఉంటావు అక్కడ. అసలు నీ జీవితం అంతా అక్కడే గడుపుతూ నీకు అవసరం అయితే. ఇంట్రెస్ట్ లేని చోట ఇలాంటి గాలి కబుర్లు చెప్తాం. మాకు కుదరదండి, మా వల్ల అవ్వదండి, మాకు పని ఉందండి, మేము లేవలేవండి. నిద్ర మత్తు తప్పు, చాలా తప్పు. ఒకరోజు 5,000 కంటే 10,000 కంటే 1,00,000 కంటే 10 లక్షల కంటే కోట్ల కంటే కూడా దేవుని కృప గొప్పదన్న సత్యాన్ని తెలుసుకుంటావు. ఆ రోజు నీకు ఇవి రమ్మన్నా మళ్ళీ రావు. ఒక్కరోజు కొన్ని క్షణాల పాటు దేవుని సన్నిధిలో కనబడడానికి నొప్పి కలిగితే ఆయన టైం నువ్వు తీసుకోవాలి తప్ప నువ్వు అనుకున్న టైంలో కుదరదు. అన్ని సందర్భాల్లో నీకు టైం ఉండదు. నువ్వు ఆ టైంని సద్వినియోగం చేసుకోవాలంటే ఆయన ఇచ్చిన టైంని. రైట్ ఆర్ రాంగ్? మరి నువ్వు టైం చెప్పకూడదు, ఆయన ఇచ్చిన టైం తీసుకో. పిల్లలకి నేర్పించు క్రమశిక్షణ. రే ఈరోజు సండే లే పద, మరి భోజనం అండి వండు, తెల్లవారుజాము లే. మీ ఆయన డ్యూటీకి 5 గంటలకు వెళ్ళిపోతాడంటే ఏం చేస్తావు చెప్పమ్మా. 5 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోతే ఏం చేస్తావు అంటున్నాను. వండుతావా? మరి అవసరమైతే రాత్రి తోడన్నం పెట్టేస్తావు. 2 ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పడేసి అల్లం ముక్కలు వేసి పాలలో తోడు పెట్టేసి పొద్దున పెట్టి పంపించేస్తావు. కుదరదంటే కూడా ఏదో ఒక రెమెడీ ఉంటుంది, ఏదో పరిష్కారం ఉంటుందా ఉండదా? 1,00,000 మార్గాలట. ఎన్ని సమస్యలు ఉంటే అన్ని మార్గాలు వెతికితే దొరుకుతాయి. మనం వెతకం. మొన్న ఒక ఆయన అంటున్నాడట, అప్పుడే అయిపోయిందండి వాక్యం, రా మళ్ళీ మొదలెడతాం. నువ్వు 1 గంట నువ్వు 1 గంటకు వస్తే మేము 1 గంట దాకా పాపం ఇంకా పెట్టి ఇంకా రాలేదు, లేట్ వస్తాడు, బఠానీలు అయితే తిని పాపం అని మేము మెల్లిగా నీ కోసం కాసు కూర్చొని నువ్వు వచ్చాక ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. అప్పుడు మళ్ళీ అప్పుడే అయిపోయిందండి అవ్వదా? మరి 8:30 మొదలైంది ఇక్కడ. నువ్వు చీరసం గారించి 1 గంటకు వస్తావా? అవ్వదా? నువ్వు 11 గంటలకు వస్తే అవ్వదా? అయిపోద్ది. నీకంటే ఏముండాలి? క్రమశిక్షణ. ఎవరు నేర్పిస్తారు? నువ్వే నేర్చుకో. నీ పిల్లలకు కూడా నేర్పించు. టైం అయిపోతుంది, త్వరగా గంట ముందు పెట్టుకో, అలారం పెట్టుకో, గంట ముందు పెట్టుకో. అవసరమైతే వెళ్ళాక మధ్యాహ్నం పడుకో, ఎవడొద్దన్నాడు. అంతేనా? మరి నువ్వు అప్పటికప్పుడు కంకరగా ఏంటది? సో శరీరం ఎవరిది? ఇస్తావేవా? మరి ఇచ్చే అంతే. ఇచ్చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడగగలవు. హిజ్కియాలాగా, ప్రభువా నాకు ఆరోగ్యం అడిగాడు, దేవుడు ఇచ్చాడు. ప్రభువా నాకు ఆయుష్ అడిగాడు, దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నమ్మకంగా మీ దగ్గర పని చేస్తున్నారు అనుకోండి, ఏమైనా అడిగితే ఇస్తారా? ఎవరు అప్పుడు మీరు ఇస్తారు. మీ దగ్గర పని లేదు, పాట లేదు, 1-2 సంవత్సరాలు అవుతుంది మీ దగ్గర మానేసి, ఏదో పనికిమాలి పని చేసి మానేశారు మీ దగ్గర. 2 సంవత్సరాల తర్వాత వచ్చి అదేమండే అన్నాడు అనుకో, ఏమంటావు? తూర్పు తిరిగి అన్నం బెటరా అంటావా? అంటావా? నమ్మకస్తుడు కాదు ఆ సేవకుడు నీ దగ్గర. అలాగే నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా నిందారహితంగా ఉండు. నువ్వు మొదట పిల్లల్ని దేవునికి ఇచ్చే చెప్పు, నేర్పించాలి చిన్నప్పటి నుంచి. నాయన నువ్వు దేవుని పని ఏది చేయగలవు అది చేయి. అందరూ ఒకటి చేయలేరు. కన్ను పని కన్నుదే, ముక్కు పని ముక్కుదే, నోరు పని నోరుదే, చెవు పని చెవుదే, చేయి పని చేయిదే, కాలు పని కాలుదే, గుండె పని గుండెదే, కిడ్నీ పని కిడ్నీదే, లివర్ పని లివర్దే, ఊపిరితిత్తుల పని ఊపిరితిత్తుదే, నరాల పని నరాలదే. అలాగే సంఘంలో అందరూ ఒకలాంటి వారు కారు, ఆయా పనుల కొరకు నియమింపబడిన వారు. నువ్వు ఏం చేయగలవని నువ్వు వెతుక్కో. ఎవడు చెప్పండి నీకు, అమ్మా నువ్వు ఇచ్చేయమ్మా, అమ్మా నువ్వు వచ్చేయమ్మా, నువ్వు అలా చేయమ్మా, నువ్వు ఎలా చేయ, ఎవ్వడు చెప్పండి. నువ్వు ఏం చేయగలవో వెతుక్కున చేసుకుంటూ పో, అంతే. నిన్ను ఎవరు బ్రతిమలాడరు వచ్చి బొట్టు పెట్టి బాబు ఇచ్చేయి బాబు,
బాబు ఇలా ఉండు బాబు, ఎవరు బ్రతిమలాడరు. నీకు నువ్వేం చేయాలి? వెతుక్కోవాలి. కూలి కావాలనుకున్నాడు పని ఎత్తుక్కుంటాడా? కూలి కావాలనుకున్నాడు పని ఎత్తుక్కుంటాడా? ఎత్తుక్కుంటాడా? అలాగే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన కావాలనుకుంటావా? వెతుక్కో. ఎవరు చెప్పరు నీకు, ఎవరు అప్పగించరు నీకు పని. అజ్జయ్ ఎవరు చెప్పరు నీకు. నీ అంతటి నువ్వే వెతుక్కొని, నీ అంతటి నువ్వే కష్టపడి, నీ అంతటి నువ్వే శ్రమపడి, నీ అంతటి నువ్వే ఆ దీవెనను సంపాదించుకోవాలి. ఆయన కృప పొందుకోవాలి. వెతుక్కో. సో గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం దేవుడికి ఇచ్చేద్దాం. శరీరం దేవుడిచ్చినటువంటి బహుమానం, శరీరాన్ని సజీవ యాగంగా ప్రభుకి ఇచ్చేద్దాం. సమయం ప్రభు అనుగ్రహించినది, ఆయన ఇవ్వకపోతే మనకి ఉండదు. అప్పుడప్పుడు అంటాడు చూడండి, నాకు టైం ఉండదండి. ఏముండదు. నీకు టైం ఉండకపోతే చచ్చిపోతావు. టైం ఉంది కాబట్టి ఏమన్నావు? బతుకున్నావు. నాకు టైం లేదండి అన్నా ఉంటావు. నాకు టైం లేదంటే అర్థం ఏంటి? సత్యావని. బతుకున్నంతకాలం నీకేముంటుంది? టైం ఉంటుంది. అందుకే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించండి, నడుచుకోండి అన్నాడా? అందుకే ఎప్పుడు కూడా టైం ఉండదు అనుకో. మనుషుల దగ్గర అంటే అను, దేవుడి దగ్గర అసలు అనుకో. నాకు టైం ఉండదు, నాకు కుదరదు, నాకు బస్సు ఉండదు. బస్సు లేకపోతే నడిచి వెళ్ళిపోతాం అవసరం మందైతే, లేదా పరిగెత్తికి వెళ్తాం, లేదా ఆటో పెట్టుకెళ్తాం మంద అవసరం అయితే. అంతే తప్ప మాకు బస్సు ఉండదు, మాకు ట్రైన్ ఉండదు, మాకు కుదరదు. నిజంగా మనసు నిండా ఆ పని నాది అంటే సాకులు ఉండవు. ఇంక అక్కడ ఏముండవు, సాకులు ఉండవు. అసలు సాకులు వెతకం అంతే. నాది ఫిక్స్, వెళ్ళిపోతాం అంతే, చేసేస్తాం అంతే. ఎవరు అడ్డొచ్చినా, ఎవరు ఏం చేసినా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందుకని ధనము దేవునిది, సమయం దేవునిది, దేహం దేవునిది, ఇచ్చిన గర్భఫలం దేవునిది, ఇక చివరిగా ధనం దేవునిది. దావీదు అన్నాడు, ఏమన్నాడు? నీవిచ్చినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. పిసినితనముగా కాక అన్నాడు అక్కడ. పిసినితనముగా కాక హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను అంటాడు. ఇయ్యవలెను. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని కార్యాలు చేస్తున్నాం, దేవుని పని కొరకు సిద్ధపడ్డాం. ఆయన మనల్ని సంపాదించుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. మనం సంపాదిస్తున్నాం. కొందరు ఎక్కువ సంపాదిస్తున్నారు, కొందరు తక్కువ సంపాదిస్తున్నారు. ఏదేమైనా సరే మన ప్రతి రూపాయి దేవుని వలన మనకు లభిస్తుంది. మనం ఈరోజు కలిగి ఉన్నదంతా కూడా ఎవరి వలన కలిగి ఉన్నాం? మనతో ఏది రాదు, అంతలో మనకున్న. సో కాబట్టి మన దేహాన్ని ఇవ్వాలి, మన ధనాన్ని ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి. ఇందులో బలవంతం ఉండటానికి వీలు లేదు. వదిలించుకుపోదామనే దౌర్భాగ్య స్వభావం ఉండకూడదు. చీప్గా చూసే స్వభావం ఉండకూడదు. ఘనముగా నా తండ్రి పని నేను జరిగించాలి బ్రతికున్నంత వరకు. ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళేంత వరకు, నా తండ్రి నా కొరకు దూతల్ని పంపించేంత వరకు. వన్ ఫైన్ డే యూ విల్ సీ యువర్ ఫ్యూచర్. ఎస్, వన్ ఫైన్ డే విల్ కమ్, యూ విల్ సీ ద అబుండెన్స్ ఆఫ్ గాడ్. ఆ సమృద్ధిని చూస్తావు, ఆ యొక్క స్థితిని నువ్వు చూస్తావు. మనం మరణించి ఇలా బయటికి రాగానే దేవదూతలు వచ్చి నిలబడతారట. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడ్డారట. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒకరు జరగాలి. అమ్మో, అలా జరగకపోతే ఇంకేమైనా ఉందా? ఇంత పోరాడి, ఇంత బ్రతికి, ఇంత జాగ్రత్తగా నిలబడి, ఇంత నిశ్చయంగా ఉండి అలా జరిగితే ఇంకేమైనా ఉందా? అమ్మో, నేను చచ్చిపోయిన తర్వాత నా కళ్ళ ముందు ఎవరు కనబడాలి? ఉండాలి వాళ్ళు కూడా. రా నాయనా, నీ తండ్రి నీ కొరకు నన్ను పంపించాడు, పద అని గౌరవంగా తీసుకుపోవాలి నేను పరదేశ్కి. ఆ స్థితి ఒకరోజు వస్తుంది. యు విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఎస్, గాడ్ విల్ గివ్ యూ దట్. ఆ అద్భుతమైన ఆ సమృద్ధి, ఆ అద్భుతమైన ఆనందం, ఆ అద్భుతమైన సంతోషం మనం అనుభవించాలి. దాని కొరకు మనం సంసిద్ధంగా ఉండాలి, కష్టపడాలి, శ్రమపడాలి.
నా ధనమా నా తండ్రిది, నా తండ్రి పని కొరకు మళ్ళీ మళ్ళీ కూడా వచ్చి మళ్ళీ మెసేజ్లు పెట్టి, అమ్మ మీరు మాట ఇచ్చారు కదమ్మా పలానా మీటింగ్ కోసం కష్టపడతామని, అమ్మ మీరు మాట ఇచ్చారు కదమ్మా పలానా పని చేస్తామని, మర్చిపోయారా? అర్రే మర్చిపోయామండి. అది ఉండకూడదు మన జీవితాల్లో. నువ్వు మాట ఇచ్చావా, చేసుకుంటూ వెళ్ళిపో. మాట తప్పేవాడంటే దేవునికి అసహ్యం. నువ్వు చేస్తానన్నావా, చేసేయి. నువ్వు ఇస్తానన్నావా, ఇచ్చేయి. నువ్వు తీర్మానం తీసుకున్నావా, దాని ప్రకారం ముందుకెళ్ళిపో. ప్రభా ఇదిగో నేను ఈ తీర్మానం తీసుకుంటున్నాను తండ్రి. తీర్మానం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఆశీర్వాదానికి దగ్గర దారి. చాలామంది తీర్మానాలు కాదు. నువ్వు పని చేస్తాను అని నిశ్చయించుకుంటే చేసేయి. నువ్వు పని కొరకు సిద్ధపడతాను అని నిశ్చయించుకుంటే సిద్ధపడిపో, అంతే. మాటిచ్చి తప్పేవాడు అంటే దేవునికి ఇష్టడు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని పనిలో వాడబడండి, బలముగా పని చేయండి. మాట తప్పే గుంపులో ఉండొద్దు. ఎందుకంటే నువ్వు మాట తప్పితే నీ ఆశీర్వాదాలు నువ్వే కోల్పోతావు. నువ్వు మాట తప్పితే నీకు వచ్చే దీవెన నువ్వే కోల్పోతావు. మాట తప్పకు, మాట మీద నిలబడు, దాని ప్రకారం ముందుకెళ్ళిపో. శ్రద్ధగా చేయి పని. యెహోవా పని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడట. నిజమే, అది పచ్చి నిజం. అది దేవుని పని అశ్రద్ధగా చేయువాడు ఎవడట? శాపగ్రస్తుడు. ఎందుకు శాపగ్రస్తుడు అంటే నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన. నువ్వు ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నుకున్న దగిన దాని ప్రకారంగా నువ్వు వెళ్ళిపోతేనే నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. నీకోసం దేవదూత వచ్చి నిలబడాలని హోప్ ఉందిగా, కావాలనుకుంటున్నావుగా. ప్రభువా నేను ఈ శరీరాన్ని విడిచి బయటకు రాగానే మన్ననేది వెనుకటి వలే మన్నైపోతుంది. ఆత్మగా నేను నీ సన్నిధికి రావాలి, నన్ను తీసుకెళ్ళటానికి దేవదూతలు వచ్చి నిలబడాలి, నా పక్కన నిలబడాలి. ఎంత కమిట్మెంట్ ఉంది నీకు. చిన్నది కాదు నీ కమిట్మెంట్. మరి దానికి తగ్గట్టు నువ్వు బతకాలా వద్దా? బతకాలి, దానికి తగ్గట్టు బతకాలి. అందుకే వెర్రవీగుతున్న దుష్టత్వం అందరిలో ఉంటుంది. వదిలేయి. గర్వం వదిలేయి, అహంకారం వదిలేయి. నాకు కొంచెం పొగరెక్కువండి, తగ్గించుకో. నాకు కొంచెం అదేదో ఉబలాటం ఎక్కువండి, తగ్గించుకో. నాకు కొంచెం తెక్కెక్కువండి, నీ తెక్కలు ఇక్కడ పని చేయవు, తగ్గించుకో. ఎవరి సన్నిధిలో పని చేయవు? దేవుని సన్నిధిలో పని చేయవు. నాకు తెక్క ఉంటుంది, లెక్క ఉంటుందని చెప్పుకో. నీ తెక్కలో లెక్కలు ఎక్కడ పని చేయవు? దేవుని సన్నిధిలో పని చేయవు. అన్నీ వదిలేసి వచ్చి ఎక్కడ కూర్చో అని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నేను రాబోయే ఆ వాస్తవమైన జీవమును సంపాదించుకున్నటకు నేను నా కొరకు మంచి పునాది వేసుకుంటున్నాను. అందుకని ఫస్ట్ ప్రియారిటీ నీదే తండ్రి, నీ సన్నిధి కోసం నేను ఇచ్చేది ఫస్ట్ ప్రియారిటీ అని ఎప్పుడైతే నువ్వు ఒక చక్కటి కమిట్మెంట్ చేసుకుంటావో నీకు తెలియకుండానే వస్తాయి అన్నీ. అసలు విచిత్రం ఏంటి చెప్పినా, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. విచిత్రం, జీవితమే విచిత్రం. ఏంటది? జీవితమే విచిత్రం. నీకు వచ్చినవన్నీ నీకు తెలియకుండానే వచ్చాయి. నువ్వు పుట్టిన తర్వాత 5 ఏళ్ల వయసులో, అరే నాయన నువ్వు లైన్ మ్యాన్ అవుతావురా అని మీ అమ్మగారు చెప్పారా? చెప్పరు. అరే నాయన నువ్వు పెద్ద ఫైనాన్షియర్ అవుతావురా అని చెప్పారా? మరి ఏం చెప్పారు మీ అమ్మగారు నీకు? అసలు మీ అమ్మగారే నీకు తెలీదు. పుట్టాక ఊహ తెలిసాక ఈవిడ మా అమ్మ, ఓహో ఈవిడ కడుపుని నేను పుట్టాను, దేవుడు నన్ను పుట్టించాడు. ఈయన మా నాన్న, ఈయన కడుపుని నేను పుట్టాను, దేవుడు నన్ను పుట్టించాడు. చూసారా? ఈయన నా భర్త. ఫస్ట్ టైం చూసిన జ్ఞాపకాలు గుర్తున్నాయి మీకు? మీ ఆయన ఇలా ఉంటాడు, ఓ ఈడు మా ఆయన. ఫస్ట్ టైం ఎప్పుడో ఒకసారి చూస్తాంగా. ఈమె నా భార్య, ఫస్ట్ టైం ఎప్పుడో ఒకసారి చూస్తాంగా. అప్పటిదాకా ఈమె నీ భార్య అన్న సంగతి నీకు తెలీదు, ఆయన నీ భర్త అన్న సంగతి ఆయనకి తెలీదు. ఫస్ట్ టైం. అలాగే పిల్లలు కూడా ఏదో ఒక టైంలో మనకు వస్తారు. అలాగే జీవితంలో చాలా అవి మనం ఊహించకుండా మనకు లభించాయి. మనం ఊహించకుండానే మనకి లభించాయి. జీవితం అంతే, అలా పోతూ ఉండగా దేవుడు ఇవ్వాల్సినవి ఇస్తూ ఉంటాడు, తీసుకోవాల్సినవి తీసుకుంటూ ఉంటాం. ఒకానొక స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిపోతాం. జీవితం అంటేనే ఒక చిత్రమైనది, విచిత్రమైనది. దొరికేవన్నీ మనకు తెలియకుండానే దొరుకుతాయి, లభించేవన్నీ మనకు తెలియకుండానే లభిస్తాయి. ఈవెన్ నేను కూడా ఈరోజు చెప్తున్నాను, నేను సేవకుడిని అవుతానని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదు. నేను అనుకోలేదు. నా దగ్గర ఆ వాసన కూడా ఎప్పుడు కొట్టేది కాదు. ఇతడు సేవకుడు అవుతాడు, బైబిల్ నేర్చుకుంటాడు, బైబిల్ బోధిస్తాడు, ఎంత గొప్ప స్థాయికి వెళ్తాడు, అనేక మందిని దేవుల్లో నడిపిస్తాడు, ఇన్ని వేల మందికి బాప్తిస్మ ఇస్తాడు. అస్సలు నా విషయంలో కానీ మా ఇంట్లో వాళ్ళే అనుకోలేదు. అడగండి కావాలంటే వెళ్ళి, ఎవరు అనుకోలేదు, నేనే అనుకోలేదు. కానీ అది ఎలా జరిగిందో ఏంటో అదంతా. అందుకే అంటాను, జీవితం అనేది ఒక విచిత్రం, అదొక చిత్రం, అదొక విచిత్రం.
ఈ విచిత్రమైన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అలా పోతూ పోతూ ఉండగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీ సొంతమవుతూ ఉంటాయి. దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన నడిపించకపోతే రేపు అనేది నీకు రహస్యమే, ఎప్పటికీ రహస్యమే. రేపేమి సంభవించునో మీరు ఎరుగరు, అది రహస్యం, అది నీకు. అందుకే చీకట్లో వెళ్ళేవాడికి చేయి పట్టుకుని నడిపించేవాడు ఎంత ముఖ్యమో, ఈ రహస్య జీవితంలో ముందుకు వెళ్ళి ఆశీర్వదింపబడాలనుకునేవాడికి చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు కూడా అంతే ముఖ్యం. గుర్తుపెట్టుకో. ఈ విశ్వాసం మనలో ఎప్పుడైతే ఉంటుందో, ప్రభువా నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. ప్రతి విశ్వాసి నోటి వెంట ఈ మాట వచ్చి తీరుతుంది, వచ్చి తీరాలి. అర్థమైందా? అర్థమైతే మీరు ధన్యులు, అర్థమైతే మీరు ధన్యులు, ధన్యులుగానే మీరు ఉండాలి. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మార్చి 1వ తేదీ ఉదయం 9 గంటలకి మీ పిల్లలందరి కోసం ఒక ప్రత్యేకమైన తరగతి మాట్లాడబోతున్నాను. ఆ రోజు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీ పిల్లలతో నేను చర్చించబోతున్నాను, మాట్లాడబోతున్నాను. సో కాబట్టి మార్చి 1వ తేదీ ఉదయం 9 గంటలకి గ్రేస్ చర్చ్ రాజమండ్రి, ఆర్కే టిఫిన్స్ ఎదురుగా, బైబిల్ ప్లేస్ పక్కన, ఏవి అప్పారావు రోడ్లో, ఎక్కడైతే ప్రతి ఆదివారం సాయంత్రం మన ఆరాధన జరుగుతుందో రాజమండ్రిలో, అదే ప్లేస్లో ఉదయం 9 గంటలకల్లా కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. మీ పిల్లలందరూ అక్కడ ఉండాలి. ఇంకా తెలియని పిల్లలు ఎవరైనా ఉంటే వారికి తెలియజేయండి. అలాగే గ్రూప్స్లో పోస్టర్ వస్తుంది, షేర్ చేయండి, అందరికీ ఇన్స్టాలో షేర్ చేయండి, ఫేస్బుక్లో షేర్ చేయండి, పిల్లలందరికీ తెలియజేయండి. తప్పకుండా వాళ్ళందరిని అక్కడ నడిపించండి. పరీక్షలు రాసి ఫెయిల్ అయినా పాస్ అయినా ప్రాణాల మీదకు పిల్లలు తెచ్చుకోకూడదు. ఎందుకంటే పరీక్షలే జీవితం కాదు, అది జీవితంలో ఒక భాగం మాత్రమే. అలాగే మార్కుల కోసం పిల్లల్ని వేధించే తల్లిదండ్రులకు ఆ రోజు కనువిప్పు కలగాలి. వాళ్ళు మార్కులని పిల్లల్ని వేధించడానికి వీలు లేదు. కనుక వచ్చే శనివారం ఉదయం 9 గంటలకి కరెక్ట్ టైంకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. లేవలేదు, బస్ దొరకలేదు, గంట ముందు రండి. అర్థమైందా? ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాం కదా, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 8 గంటలకు అనుకోండి టైము, టికెట్ టైము. మనం అక్కడ ఎన్ని గంటలకు ఉండాలి? ఆడ అందులో చెప్తాడు, బోర్డింగ్ విల్ బి స్టార్ట్స్ ఎట్ 7 అంటాడు. నువ్వు ఖచ్చితంగా ఆ స్టార్ట్ అయ్యే సమయానికి ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. 8 గంటలకు కదా ఫ్లైట్, 5 నిమిషాల ముందు వచ్చాను కదా అంటే కుదరదు. ఎంతమంది ఉండాలట? 7 గంటలకే ఉండాలి. 1 అవర్ బిఫోర్ ఉండాలి, 1 అవర్ బిఫోర్ ఉండాలి, లేకపోతే నేను రానివ్వడు. అలాగే మనం 9 గంటలకు స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్ నుంచి ఉండాలంటే నువ్వు ఎన్ని గంటలకు ఉండాలి అక్కడ? కనీసం 8:30కు ఉండాలి అక్కడ. అర్థమైందా? ఒక అర్ధగంట ముందు ఉంటే నష్టం ఏమీ కాదు. కాబట్టి మీ పిల్లల్ని సిద్ధపరిచి పంపించండి. వాళ్ళ కోసం ప్రార్థించడం, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందించడం జరుగుతుంది. కనుక మీరు కూడా లైవ్లో వాచ్ చేయండి. తల్లిదండ్రులకు కూడా చాలా విలువైన సూచనలు ఇవ్వబడతాయి. కనుక మీరు కూడా లైవ్లో వాచ్ చేయండి తప్పకుండా. రైట్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, సంఘాన్ని బలపరుస్తున్నందుకు ప్రభువా, సంఘాన్ని నిలబెడుతున్నందుకు స్తోత్రం తండ్రి. వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప చొప్పున, మీ కనికరం చొప్పున బిడ్డల జీవితాలలో వెలుగులు నింపండి. వారు మీకు ఏది ఇస్తున్నారో దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని మీ బిడ్డల ఒడిలో వేయండి తండ్రి. ప్రభువా, మీ సహాయమును బిడ్డలకు పంపించండి. వారు మీకు ఇచ్చేదానికి రెట్టింపు జవాబు మీ వద్ద నుండి లభించునుగాక తండ్రి. మీ సహాయం మీ బిడ్డలకు అనుగ్రహింపబడునుగాక. మీ కృప ఎల్లప్పుడూ మీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించునుగాక. మీ సహాయము చేత, మీ మేలు చేత మీ బిడ్డల కుటుంబాలు, వారి పిల్లలు తృప్తిపరచబడుదురుగాక. అట్టి ధన్యతతో బిడ్డలందరినీ నింపమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఎలాంటి విపత్తులు సంభవించిన, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు సంభవించిన, ఎలాంటి శోధనలైనా వేదనలైనా వాటిని ఎదుర్కొని ముందుకు కదలగలిగే శక్తి, సామర్థ్యము, బలము
ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి. మీ సన్నిధి కాంతిలో ప్రకాశవంతమైన జీవితాలు పిల్లలందరికీ అనుగ్రహించమని, ఇంకను సంఘమును బలపరిచి, ఇంకను సంఘమును దీవించి ఆశీర్వదించి, అనేక మందికి దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా ఇక్కడ ఉన్న పిల్లలు, అలాగే లైవ్లో దూర ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి పిల్లలు కూడా వాడబడుటకు, అభివృద్ధి పొందుటకు సహాయము దయచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. రొట్టె ద్రాక్షరసం కార్యక్రమంలో అందరూ పాలిభాగస్థులం అవుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచిది, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోంది తాగునప్పుడెలానో జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమంటున్నాడు. అంటే రొట్టె విరుస్తున్నప్పుడు మీకు ఎవరు గుర్తు రావాలి? యేసుక్రీస్తు ఏ విధంగా అయితే నీ కోసం శరీరాన్ని ఫలంగా పెట్టాడో గుర్తు రావాలి. ద్రాక్షారసం చిందింపబడుతున్న ద్రాక్షారసం తాగుతున్నప్పుడు నీకేం గుర్తు రావాలి? యేసు ప్రభు వారి రక్తం ఏ విధంగా ఉందో గుర్తు రావాలి. ఇప్పుడు అందులో పాలిభాగం తీసుకున్న వెంటనే నువ్వు కమిట్ అయిపోవాలి. ప్రభువా, నా దేహము నాది కాదు, నేను విలువ పెట్టి కొనబడిన వాడను, విలువ పెట్టి కొనబడిన దానను, నేను నీ సొత్తు అన్న సత్యాన్ని నువ్వు వెంటనే గుర్తించగలగాలి. ఆయన కొరకు బ్రతకాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. గెట్ మై పాయింట్. నెక్స్ట్, మీరు రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఉందా లేదా? అందులో ప్రచురించుదురు అంటున్నాడు. ఎస్, సువార్త ప్రకటింపవలసిన భారము మన మీద మోపబడింది. దానికోసం నేను సంసిద్ధం ప్రభువా అని చెప్పగలగాలి. ఆ పరిచర్యలో మీరందరూ వాడబడాలి. ఈ నాన్న రేపేనా మీ మీటింగ్స్? రేపు ఎల్లుండా? రేపు ఎల్లుండి అంతేనా? కరెక్టేనా? రైట్. రేపు ఎల్లుండి అది ఏ ఊరు నాన్నది? వీరంపాలెం, ఇక్కడే పక్కనే. యవనస్తుల ఆత్మల రక్షణ సదస్సు అనే పేరు మీద వీరంపాలెం పాకల్లో రేపెల్లుండు సభలు జరగబోతున్నాయి. ఆ తమ్ముడు ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చాడు, అందుకే చెప్పాను నేను ఈ విషయాన్ని. నా దగ్గరకు వచ్చి ఒకటే మాట అన్నాడు, అన్న నేను చాలా సంవత్సరాలుగా సన్నిధికి వస్తున్నాను, దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నాను, నేను కూడా దేవుని పనిలో పాలిభాగస్తుణ్ణి, నేను దేవుని కొరకు నా సంపాదనలో కొంత పక్కన పెడుతూ ఉంటాను. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. ఈ మీటింగ్ పెట్టిస్తున్న జీవన్ ప్రకాష్ నాకు ఎప్పుడో ఈ అబ్బాయి చిన్నప్పుడు తెలుసు, కానీ నాకు గుర్తుంది, మరి తనకు గుర్తుందో లేదో. ఎప్పుడో చిన్నప్పుడు ఈ అబ్బాయిని చూసిన గుర్తు నాకు, స్కూల్ టైంలోనో ఎప్పుడో చూసినట్టు గుర్తు నాకు. ఏమైనా రైటర్ రాంగ్? రైటా? ఎక్కడో చూశాను. సరే, ఆ యవనస్తుడు అన్న నేను ఈ పరిచర్యలో వాడబడాలి, ఈ పరిచర్యలో నేను కూడా ఉండాలని నిలబడ్డాడు. రేపు ఎల్లుండు సభలు జరగబోతున్నాయి. ఎందుకు అంటే ఆ అబ్బాయి అన్న మాట, నేను రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడల్లా ఇది నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఏంటది? మీరు ఆయన మరణమును ప్రచురించుదురు. ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా మీరు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎందుకు మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు? నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. ఎందుకు నువ్వు ఈ పాత్రలో చేయి ముంచుతున్నావు? నా ప్రభు నా కోసం రక్తం గార్చారు కాబట్టి. నీ కోసమేనా? కాదు, సర్వమానవాళి కోసం. ఈ సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడుతోందో, అక్కడ ఎక్కడెక్కడ ఆత్మలు రక్షింపబడుతున్నాయో వాటి కొరకు నేను సంసిద్ధం. అందుకే నా ధనము, నా ఘనము, నా దేహము, నా ప్రాణము, నా జీవము సమస్తము నా దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను ఏర్పరచుకున్నాను అని ఎవరు చెప్పగలుగుతారో వారు ధన్యులు. అందుకే రొట్టె తీసుకుంటున్నప్పుడు, ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు మిమ్మును మీరే పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధి అగును. అర్థమైందా? నువ్వు ఏం చేయగలవు చెయ్యి. కానుకల సమర్పణ. ఎందుకు ఈ కానుకల సమర్పణ? ప్రభు సన్నిధికి వట్టి చేతులతో నేను వెళ్ళకూడదు. నేను నా కానుక తీసుకుని వెళ్ళి ప్రభు సన్నిధిలో ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నానంటే సువార్త పరిచర్య కొరకు నా సంపాదనలో
నేను ఇస్తున్నటువంటి భాగము శ్రేష్టమైన భాగము. అది సేవకుడు తినేయడానికి కాదు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో సంఘ పెద్దలు తినేయడానికి కాదు. ఈ ధనాన్ని నేను దేవుని సేవలో వాడటానికి నా సంపాదనలో నుండి శ్రేష్ఠ భాగాన్ని తీసుకొచ్చి నేను కానుకగా ఇస్తున్నాను. ఇది విశ్వాసి యొక్క తీర్మానం. అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం, నా ధనము, నా శరీరము, నా సమయము నేను సమర్పిస్తున్నాను నా ప్రభు కొరకు అని. అందులో శ్రేష్టమైన భాగం నేను నిర్ణయించుకున్నాను, ఇలా ఇవ్వాలి. ప్రతి వారం నేను దేవుని సన్నిధికి వెళ్తాను వట్టి చేతులతో. పాత నిబంధనలు కూడా చెప్తాడు, వట్టి చేతులతో మీరు యెహోవా సన్నిధిని కనబడకూడదు అంటాడు. దానికి కట్టుబడ్డారు వాళ్ళు, పాత నిబంధన భక్తులు. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, వట్టి చేతులతో నేను దేవుని సన్నిధిలో కనబడకూడదు. సో నేను దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతుకుతున్నానంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధపడి ఉన్నాను కనుక ఆయన సత్య సువార్త నా ద్వారా ప్రకటింపబడాలి, ఆయన కార్యాలు సత్కార్యాలు నా ద్వారా జరగాలి, ఆ సద్వాక్యం ఇంకా అనేకులకు వ్యాపింపబడాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అని అనుకున్న భక్తులు తీసుకున్నటువంటి తీర్మానాలు ఇవన్నీ కూడా. రైట్. చదవండి, అక్కడ ఏమంటాడంటే, ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకున్న లాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అంటే ఏదో వచ్చాం, తీసుకున్నాం, తినేసాం, వెళ్ళిపోయాం. దట్ ఈస్ నాట్ గుడ్ కమిట్మెంట్. ఇఫ్ యు హ్యావ్ ఎ గుడ్ కమిట్మెంట్, డూ యువర్ బెస్ట్. సో ఒక మంచి కమిట్మెంట్ తీసుకున్నావా, మంచిగా చెయ్యి, దేవుని పని చెయ్యి, అని పరిచర్యలో వాడబడు. నువ్వు ఏం చేయగలవో తీర్మానం తీసుకో, అదే చెయ్యి. కొంతమంది ఇవ్వగలరు, కొంతమంది కష్టపడగలరు, కొంతమంది శ్రమ పడగలరు, కొంతమంది మాట్లాడగలరు, కొంతమంది పాడగలరు, కొంతమంది ఇంకా ఏదో అన్నీ చేయగలరు. అలా చెయ్యి. ఎందుకంటే ఈ దీపం ఉండగానే వెలుగు వస్తుంది. దీపం ఆరిపోయాక మొత్తం అంతా ఏమైపోద్ది, చీకటి అయిపోద్ది. అందుకే నువ్వు వెలుగుతున్న దీపానివి కనుక వెలిగినంతకాలం గొప్పగా వెలుగు చూపించు, గొప్పగా వెలిగి చూపించు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క సత్యవాక్యమును విని కట్టబడుతున్నటువంటి మీ జీవితాలు మరింత దేదీప్యమానంగా వెలుగొందాలి. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిద్దాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు పాపక్షమాపణ, మీ కుమారుడైన క్రీస్తు ద్వారానే మాకు విమోచన. అట్టి గొప్ప కార్యంలో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మేము మీ కొరకు పని చేయవలసిన వారము, మేము మీ చిత్తాన్ని నెరవేర్చవలసిన వారము, మేము మీ సన్నిధిలో వాడబడవలసిన వారము, మేము మీ సన్నిధి కాంతిలో ప్రకాశింపబడవలసిన వారమని తీర్మానం తీసుకుని ప్రభు సన్నిధిలో ఆ రొట్టెలో ద్రాక్షారసంలో చేయి ముంచండి. ఎప్పటికీ దానికి కట్టుబడి ఉండండి. చచ్చిపోయేంత వరకు మీ ఆత్మలను దేవుని సన్నిధికి దేవదూతలు చేర్చేంత వరకు. మట్టికి మేం చేరుస్తాం, లేదా నన్ను మీరు చేరుస్తారు, మిమ్మల్ని నేను చేరుస్తాను, మన స్నేహితులు బంధువులు చేరుస్తారు. అది పెద్ద విషయం కాదు. మట్టికి చేర్చేవాళ్ళు మనుషులైతే ఆత్మను చేర్చేవాళ్ళు దేవదూతలు దేవుని సన్నిధికి. కాబట్టి మనం మరణించగానే మన ఆత్మను తీసుకెళ్ళడానికి ఎవరు రావాలి? దేవదూతలు రావాలి. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా పరదైసుకు రమ్మనాలి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అనాలి మనం మరణించిన తర్వాత. అది మన విశ్వాసం. ప్రియమైన దేవుని సంగమా, రైట్. ప్రార్థిద్దాం. అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థనలు ఏకీభవించండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీ కుమారుని ద్వారా మమ్మల్ని ఏర్పరచుకుని, మమ్మల్ని కొని, ఆయన స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించి ఈరోజు సంఘములో ఈ ఆశీర్వాదకరమైన స్థితిలో మమ్మల్ని నిలువబెట్టినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, వ్రాయబడిన వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు సూటిగా మాట్లాడుతున్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కృప, మీ కనికరము ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి. మీ జ్ఞాన వివేకములు బిడ్డలకు మెండుగా అనుగ్రహించండి. వారు విడిచిపెట్టి గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించి, ఇదిగో ప్రభువా, ఇది మీ తీర్మానం, మీరు మాకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప భాగ్యము. మేము మీ సన్నిధిలో కనబడబోతున్నాం. ఇది మా బలమైన విశ్వాసము తండ్రి. మీ కొరకు పని చేస్తున్నాం, ఇది మా బలమైన విశ్వాసం. మీ కొరకు గుప్పిలు విప్పి ప్రభువా ఇస్తున్నాం, అది మీ సేవార్థమై వినియోగిస్తున్నాం, ఇది మా బలమైన విశ్వాసము తండ్రి. ప్రభువా, మా కష్టార్జితము, మా సమయము, మా దేహము, మా జీవితము, మా ధనము, మాకున్న సమస్తము అది మీ వలన మాకు అనుగ్రహింపబడినదే.
మీది మీకే ఇచ్చే గొప్ప జ్ఞానం, వివేకం, జాగరూకత మా అందరికీ దయచేసినందుకు స్తోత్రం తండ్రి. పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కుమారుడైన క్రీస్తు పనిలో మీ బిడ్డలను పాలి భాగస్థులుగా చేసి నడిపించమని, రేపు జరగబోతున్నటువంటి వీరంపాలెంలో జరగబోతున్న సభలను ఘనంగా జరిపించమని, అక్కడున్న బిడ్డలందరితో మాట్లాడమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.